వాక్యం చెప్తుంది, నా సిలువను తీసుకొని మీరు నేర్చుకోండి. The word of God says, take up my cross and my yoke and learn from me. నా వెనకాల మీరు నడవండి, and follow me. అప్పుడు నేను వెళ్ళే స్థలానికి మీరు చేరుకుంటారు. Only then you can reach the destiny which I wanted you to go. ఒక చెడ్డ సమాచారాన్ని నమ్మినా, ఒక చెడ్డ సమాచారం నువ్వు తీసుకొచ్చినా కూడా నీ ఇంట్లో పరిస్థితులు మారడానికి కారణం మీరే అవుతారు. You are the reason for your situation is not favorable in your house, because you either speak the bad news or bad report, or receive or hear the bad news or the bad report. అంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో లోకంలో ఏం జరుగుతుందా అన్నది చాలా మందికి తెలియదు. Many people do not know the current scenario that's happening around the globe. ఎందుకంటే వాళ్ళే తప్పులు తీసుకుంటారు, వాళ్ళే అజంప్షన్ చేసుకుంటారు, వాళ్ళే ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపడతారు. They assume things, they receive things negatively, and then they fall into various trials and అంటే సిచ్యుయేషన్ ని వాళ్ళు ఊహించుకుంటారు, అక్కడ జరగదు. situations is in their imagination, but actually it was not true. ఊహించుకుని నిందలు వేస్తారు. They imagine and then they quick to blame. నిందలు వేసి మీ వల్లే నేను పోయానని చెప్తారు. And then they go about telling it's because of you I've lost. ఒకసారి మాథ్యూ 12:30 ఒకసారి చూడండి. Matthew chapter 12 verse 30. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఎందుకు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? మనిషి చెప్పాడా? Who said these things? He who is not with me is against me, and he who does not gather with me scatters abroad. మనుషులు కఠినమైన మనస్తత్వంతో, కఠినమైన హృదయంతో ఉన్నారనే మనుష్య కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించారు. Man was stubborn, stiff-necked, and for that cause the Son of Man was sent into this world. ఎందుకంటే స్టిక్ నెక్ లేకుండా ఎలా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చూపించడానికని మనుష్య కుమారుణ్ణి వాక్యానికి శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించారు. The Son of Man came because he was the Word of God. The body was given to him so that God will ensure that these people will come out of their stubbornness and rebellious ఎందుకంటే attitude. ప్రవక్తల ద్వారా చెప్తుంటే వినట్లేదు. Because they are not changing what the prophets go and tell them. కొన్ని బోధకుల ద్వారా చెప్పినా వినట్లేదు. Even if the teachers go and tell them, they don't want to సరే listen. ఏం చేద్దాం, వీరి ముందు అనుభవ జ్ఞానంతో నేర్పించుదాము అన్న ఉద్దేశంతో మనుష్య కుమారుడికి శరీరాన్ని, ఆ వాక్యము జీవ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించారు. So therefore God wanted to demonstrate to his son that the word would put on the flesh and come in the human form. బలముతో పంపించారా, శక్తితో పంపించారా, అద్భుత కార్యాలతో పంపించారా? So did he send with miracles, healings and might and power? ఎలా పంపించారు? He came as a man. నీలాగే నువ్వు ఎలా పుట్టావో, ఎలా బయటకు వచ్చావో, ఎలా పెరిగావో అలాగే పెరిగారు. ఏమి బలము లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే వాక్యానికి శరీరాన్ని అమర్చి పంపించినా కూడా మనిషి కదా, మనిషి మైండ్ ఎప్పటికైనా ఎలాగైనా మారొచ్చు. He came purely as a human form. He came in a human being because any man can change his thoughts immediately. అని చెప్పి మనిషి కుమారుని భూమి మీదకి పంపించారు. He came into this world as a human being, not as God. మరి పంపిన తర్వాత కూడా స్టిక్ నెక్ ఎక్కడి నుండి వచ్చింది? So even when Jesus came and demonstrated, why does the stiff neck still prevail? మరి ఉండకూడదు కదా, ఎందుకు వచ్చింది? మరి అపోస్తలుడు పౌలు అంటాడు యాక్ట్స్ 7:51 ఒకసారి తీసి చదవండి ఒకసారి. Acts 7:51 అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరిచినోళ్ళని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. అయిపోయింది. ఎందుకు చెప్పారు? చెప్పకూడదు కదా. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ పాపాలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ రాకూడదు ఈ మాట. When Jesus has forgiven all your sins, this particular statement in 7:51 should have occurred. మరి ఎందుకు వచ్చింది? Why did it come? అడగాలి కదా, మరి ఎందుకు వచ్చింది? Should ask why the statement of the Lord is still వాక్యం వింటున్నావు, మరి చెవులకి విని దాని హృదయంలోనికి పంపించగలుగుతున్నావా? You are hearing the word of God, but after hearing, are you able to send it to your heart? దీనికి మీరు ఇప్పుడు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే ఎంత మంచి లైఫ్ మీరు లీడ్ చేస్తారో. మీ అంత లైఫ్
ధనవంతుడికి కూడా ఉండదండి అంత సంతోషం, వారికి దొరకనే దొరకదు. అటువంటి గొప్ప భాగ్యం మీకే Such దొరుకుతుంది. wonderful life would be yours. Not a rich person can enjoy so much of benefits and privileges you'll have when you obey. సమాధాన పడితే నువ్వు సమాధానంగా ఉంటావు, గొడవలకి వెళ్తే నీకు సమాధానం ఏం దొరకదు. If you reconcile, you would be reconciled. But if you pick up a fight and quarrel, you will not get peace. ఎదుటివాడు నీకు సారీ చెప్పాలని కోరుకుంటావు, నువ్వు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేసి నీతో సారీ చెప్పించినా కూడా నీకు మనశ్శాంతి ఉండదు, ఎందుకంటే నువ్వు ఆర్గ్యూ చేసావు కదా, అక్కడ You are నీకు very, పెరిగిపోయి ఉంటది. you are good in fighting and arguments and quarrelsome. So even if they go and say sorry, if you go and say sorry, you will still lose your peace because you are not for that. చిన్న సారీకి లొంగిపోతారా? Rather, నా you do టైం that. వేస్ట్. It's a waste of time. వాళ్ళు నాకు సారీ చెప్పలేదని అనుకుంటున్నానంటే టైం వేస్ట్ నాకు. If you expect people to come and apologize to you, you're wasting your ఆ time. సమయంలో ఇంకా మంచి మెసేజ్, ఇంకా మంచి మెసేజెస్ రాయొచ్చు. In that time and gap, it's good for us to ఎంతో prepare. మంది మంచి మార్గంలోకి You నడిపించవచ్చు. can actually lead many people into the good path. కాబట్టి అక్కర్లేని విషయాలు పక్కన పెట్టేయడము అసలు నువ్వు ఆస్తి సంపాదించుకున్న వాడితో సమానం. If you let go of all unnecessary, unwanted things from your life, it's like you are inheriting Kada. good wealth. హృదయం కూడా వినట్లేదే. But your heart also is not hearing. హృదయము చెవులు ఎంత ఇంపార్టెంట్ తెలుసా The heart and the ear are very important. కదా? మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? Do you think whatever you think and ask for, నువ్వు will get దైవ it fulfilled? జ్ఞానంలో ఉంటూ దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఏం పలికినా జరుగు. If you are right in the sight of God and doing the will of God, then whatever you speak will come to pass. గిదెయోను కొడుకు అన్నాడు కదా, నువ్వు నా మాట వింటే దేవుడు నీ మాట విను అని చెప్తాడు. What did Gideon son Jotham say? He said to the people of Shechem, if you listen to me, it's like listening to God. కదా? దేవుడు మోషేతో చెప్తారు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు ఒక్కడిగా నన్ను కనుగొన్నావు అని చెప్తున్నారు. God tells to Moses, you are the only person who understood me, Moses. You have really known me. అబ్రహాంతో దేవుడు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్రహాము దేవుని ప్రెజెన్స్ లోనే నిలబడి ఉన్నాడని వాక్యం చెప్తుంది. The word of God clearly says, even when God departed from Abraham, when he came in the human form, Abraham was still prevailing in the presence of కదా? God. బర్నబాస్ పౌలుని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ బర్నబాస్ సులువుగా వెళ్ళిపోయారు, కానీ పౌలు దేవుని సన్నిధిలో ఉన్నాడని వాక్యం చెప్తుంది. When Barnabas departed from Paul was clearly in the presence of God, doing the will of God. కదా? ఎక్కడ మంచి ఉంటుందో కాదు, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. It's not where goodness lies, but where the truth is, that's where the presence of God lies. నీలో ఉన్న మంచి సత్యంతో రావాలి కానీ అసత్యంతో మంచి రాకూడదు. Amen. Your goodness should come through the truth, which is the word of God. Your goodness should not be through evil or which అందుకే is false. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకు వచ్చి, మరి మనుష్య కుమారుని అనలేదా నువ్వు వ్యభిచారానికి పుట్టినవాడు, నువ్వు తిండిపోతామని అనలేదా? The Son of Man was accused, telling that you are born of fornication, you're a gluttonous person, you cast out evil spirits with the help of evil. మీరు ఎందుకు నేను సత్యం మాట్లాడుతుంటే ఎందుకు నన్ను అవమానిస్తున్నారని అడిగారే గాని, అవునా నువ్వు అలాంటి వాడివి, నీ కుటుంబం అలాంటి మాటలు ఇక్కడ మనిషి కుమారుడు మాట్లాడలేదే. But Jesus did not retaliate to the people who are accusing him. He did not fight against them. He said, when I'm speaking the truth, why are you so against me? అంటే దాన్ని బట్టి చూస్తే ఈ 30th verse లో నా పక్షమున ఉండని వారు నాకు విరోధి అని అన్నారు ఇక్కడ. And if you see Matthew 12:30, it says, he who is not with me is against me. నాతో కలిసి అంటే నేను చెప్పు మాటని యాక్సెప్ట్ చేయాలి, అది మంచి అయినా చెడైనా యాక్సెప్ట్ చేయాలి. అంటే జీవ గ్రంథం నుండి మాట్లాడిన మాటని నీకు నచ్చిన అలా మాట్లాడితే నాకు నచ్చదు, ఇలా పలికితే నాకు నచ్చదు, అవన్నీ నీకు అనవసరం. అవన్నీ When the word of God is coming to you, whether it is hurting you or not good, you need to receive the word of God because it's the truth. But you cannot pick up those references which is convenient to you or comforting you. ఎందుకంటే వాక్యానికి నువ్వు నచ్చడానికి వాక్యం వస్తుంది కానీ వాక్యానికి నీకు వాక్యం నచ్చాలని రూల్ లేదు. The word of God should come to you pleasing. You should be pleased when it's coming to you. Not that you should pick up those words which is pleasing to you. కదా? వాక్యం వినేటప్పుడు ఉన్నది ఉన్నట్టు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు నచ్చాలి, నీకు వాక్యం నచ్చడం కాదు. But the word of God is speaking to you as it is absolute truth. It should be pleasing when it comes to meet you. Not that you should pick up those references which is comfortable. ఎందుకంటే ఆయన యొక్క అభిషేకం ఆయన మీద నిలిచి ఉన్నది కాబట్టి ఎవరు ఆయనకేం బోధించిన అవసరం లేదు. In 1 John 2:27 it clearly says, ఇలా మాట్లాడొచ్చు కదా, ఇలా చెప్పొచ్చు కదా, అలా పలకొచ్చు కదా అని చెప్పే అవకాశం లేదు అసలు. నువ్వు పలుకున్నప్పుడు టైం వేస్ట్, దాని బదులు పశ్చాత్తాపడు.
You should not let God's word come like this. God shouldn't have spoken like that. Instead of spending time on that, you should better repent. అందుకునే అన్నారు పరలోకంలో నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెరిగివేయబడును. That's the reason any tree which is not planted by the Father will be uprooted. ఎందుకన్నారు అక్కడ ఎవరిని రిబ్యూక్ చేశారు? శిష్యులను రిబ్యూక్ చేశారు అక్కడ. That reference was for the disciples. ఎందుకంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంది. Because the disciples are telling the people are offended by the way you spoke. నువ్వెవడు? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను చెప్పింది నువ్వేనని వాక్యం చెప్తుంటే ఆయనకు వచ్చి నువ్వెలా చెప్తావు? నువ్వు ఇలా మాట్లాడేసరికి ఆయన ఫీల్ అయ్యారు. ఎలా చెప్తావు? నువ్వు చెప్పింది వాక్యమే కదా. When the voice came from heaven telling that this is my beloved son in whom I am well pleased, obey him. When the commandment came, who are you to come and tell God you should speak like this, you should talk like this only? అందుకే చెప్పారు నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. And he who does not gather with me scatters abroad. 31 verse 31. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. Matthew 12 verses 31. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు. Therefore I say to you that if you speak against the Son of Man, it will be forgiven him. నీ ప్లేస్ లో నేను విన్నాను అనుకో, అవునా అనుకోండి, వెయిట్ చేస్తా. If I were you, I will not say, oh really? I'll just wait what you meant. ఇంకా ఏదో ఉంది చెప్పడానికి వచ్చారని వెయిట్ చేస్తా. I will not jump to conclusions. I'll wait. What does this verse mean? కదా అలాగే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదంటే భూమి మీద పాపక్షమాపణ లేదు. ఆఖరికి నువ్వు ఎలాగో పరలోకానికి కూడా వెళ్ళవు కాబట్టి నరకానికి వెళ్ళినా కూడా నీకు పాపక్షమాపణ అయితే భిక్ష పెట్టరు. నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలాగా అని చెప్పుకునే అవకాశం కూడా నీకు ఇవ్వరు. And then you can find in verse 32 which says whoever speaks against the Holy Spirit, it will not be forgiven him either in this age or in the age to come. No matter what you do, things pertaining to God, it will not be forgiven. కదా మనుష్య కుమారుడిలోనే పరిశుద్ధాత్మ ఉన్నారు. అవందరితో Now the Spirit of the Lord, the Holy Spirit, is inside the Son of Man. Therefore, you have indirectly blasphemed and dishonored the Holy Spirit. 33 verse. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అంతే. నువ్వు వాక్యం విన్నావంటే విన్నట్టుగా నీ ప్రవర్తన ఉంటుంది. When you hear the word of God, you should practically apply whatever the word is telling you to. కదా నువ్వు వాక్యం విని పాపం చేసుకుంటూ తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతావు. మిగతా వాళ్ళు అదేంటంటే అంత వాక్యం విన్నారు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనేది నిష్ప్రయోజనం. ఒకరు వాక్యం విన్నా కూడా అలా ప్రవర్తించాలని నీకు అర్థమైపోవాలి. Even after hearing the word of God, if a man is walking in the flesh, not according to the Spirit, you should have known by then. నీకు అర్థమైపోవాలి. అదేలాగా మరి ఎంత వాక్యం విన్నారు కదా వాళ్ళు ఎందుకు అలా చేశారని అనడానికి లేదు. You don't have to say they heard the word of God, but still why are they behaving? అందరూ క్రీస్తు దగ్గరికి వచ్చారు. Everyone came to Christ. అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏమన్నారు? అందరూ నా వారే కానీ అందరూ నా వారు కాదు, కొంతమంది నా వారు కాదు అని చెప్పేసి. Many have come to me, but all are not mine. Next verse. Verse 34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంతే. మనుష్య కుమారుడు ఆయన యందు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే నీ ప్రాచీన జీవితాన్ని సిలువ వేసావని అర్థం. కానీ మతపరమైన బాప్తిస్మం గురించి మాట్లాడట్లేదు. If you are baptized into Christ, then you will nail all your old character, sinful character to the cross and not అది బాప్తిస్మం అంటే. That is the baptism which మత Jesus మార్పిడి is. కాదు. Not just dipping in the water. The people who are encouraging like this, ఓకేనా, speak to their shame. నీ ప్రాచీన జీవితానికి సిలువ వేస్తేనే క్రీస్తులాగా ఓర్పు, ఓపిక, సహనము, జ్ఞానముతో, వివేకంతో, మంచి ఫలములతో నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే క్రీస్తు యొక్క శరీరం లాంటి శరీరాన్ని ధరించి ఆయన యొక్క ఆత్మను ధరించుకుని ఉంటావు. అప్పుడు ఆయన యొక్క ఫలమే బయటకు వస్తుంది, బూతులు రావు. When you nail your character to the cross and put on Christ's character in your life,
You will have patience, endurance, long suffering, compassion. But not bad words, evil communication, wrong gossip, wrong fellowship will not be there because you put on Christ. That is the Holy Spirit God has come inside you. ఇక్కడ 35th verse లో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. అంటే వాక్యము విని దాన్ని రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టు నీలో ఉన్న మంచి చెడును గుర్తించి నీలో ఉన్న చెడును నువ్వు తొలగించావంటే ఇంకా మంచి విషయాలే నువ్వు ప్రవర్తిస్తావు, మంచి విషయాలే మాట్లాడతావు. కోపంలో కూడా కోపంని కంట్రోల్ చేసుకొని సరైన సమయోచితమైన మాటలు అక్కడ ప్రకటిస్తాను. A good man out of the good treasure of his heart brings forth good things. That means when you are changed, you will speak only those words which is good to the hearing and to the speaking. You will not utter any evil words or wrong communication. కదా నువ్వు ఇక్కడ మాట వినేస్తావు. You will hear this word over here. కదా బాబెల్ టవర్ గురించి ఏం చెప్పా? What was spoken of the Tower of Babel? కదా అక్కడ ఆ బేబెల్ టవర్ అప్పుడు అతను ఏమనుకున్నాడు, ఏముంది పెద్ద టవర్ కట్టేసామనుకో దేవుడు పెద్ద జలప్రలయం ఇచ్చేసినా కూడా మనం పైన ఉంటాం, కింద ఎవరు ఏం చేయలేరు అని అనుకున్నాడు. The king was thinking, when I build the Tower of Babel, even if the floods comes, nothing will happen because we are all in the tower. కదా అది థాట్. And that was the thought. దేవుడు ఏం చేశారు, తారుమారు చేసేసారు. So what happened to man's thought? అని మన changed. వాక్యం వింటాం మంచిగానే. We are good in hearing this particular part of the scripture. బాగానే వింటాం, 2-3 రోజుల తర్వాత బాగానే ఉంటాం, మరి 4వ రోజు అదే నిమ్రోధ చేసేటటువంటి ప్రవర్తనే కలిగి ఉంటాను. You'll be there 3-4 days very good, but again after that you start behaving like King Nimrod who wanted to build the వాక్యం మంచిదే, నీ రిసీవింగ్, నువ్వు నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్, నీ ఈగో, నీ మ్యానిపులేషన్ వర్డ్స్ ఇవన్నీ కూడా చెడ్డతననిధి నుండి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఎలా చెప్పగలుగుతున్నావు? ఆల్రెడీ నువ్వు చూస్తున్నావు, వాళ్ళు తప్పులు చేశారని నువ్వు చూస్తున్నావు, వాళ్ళు అబద్ధం ఉందని నువ్వు చూస్తున్నావు, మోసం చేశారని నువ్వు చూస్తున్నావు. ఇవన్నీ నువ్వు చూసా కూడా ఇంత వాక్యం విన్నారు కదా మరి ఎందుకు ఉన్నారని నాకు క్వశ్చన్ వేసుకునేటప్పుడు నేనేమంటే తెలుసా, నీకు కూడా సిక్కు ఉండాలి అది క్వశ్చన్ వేసేటప్పుడు. Now when you are knowing all this thing, an evil person out of his evil heart will bring only evil treasure. Instead of that, you are still going on telling, after hearing the word of God, what do you think? Why did they leave? You should know about this. They left because their heart was evil. Their plans were evil. పేతురుతో That's what it was spoken to రవి Peter. వెనకతని పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. And that's the reason in John chapter 21:20-23, Peter was asking to Jesus, Rabbi, what about this man? నీకెందుకు నువ్వు నన్ను వెంబడించు? అతను ఉండటమో నేను వచ్చే వరకు జీవించడమో అది నా ఇష్టం, నీకెందుకు నన్ను వెంబడించు? కాబట్టి ప్రతి వాళ్ళు క్రీస్తుని వెంబడించడానికి వెళ్ళాలి, కానీ ఇంత వాక్యం విన్నారు కదా ఎలా ఉన్నారు, అంత వాక్యం విన్నారు కదా ఎలా ఉన్నారు అంటూ కాదు. నువ్వు వింటున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాను. Man, immediately Jesus replies to Peter, what for you? ఎవరు మోసుకొని పక్కన వాళ్ళు మోసేస్తాను, నీరు మోసుకోకుండా పక్కన వాళ్ళు మోసేస్తావు. Why are you so caught up and be depending or thinking about others? Why don't you carry your own cross and follow God instead? కదా అందుకే వాక్యం చెప్తుంది 36 చూడండి. Matthew 12:36. Never forget this. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. అదంతే. నువ్వు దాక్కుంటావో, పారిపోతావో, నోటికి వచ్చినట్టు మాట్లాడతావో, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్తావో, నీ ఇష్టం, నాలుక కదా ఎన్నైనా మాట్లాడు, కానీ నువ్వు పలికిన ప్రతి దానికి లెక్క చెప్తే గానీ నీకు పాప క్షమాపణ దొరకదు. You can say anything that comes to your mouth, but remember, all idle words you have to give account during the time of judgment. 37th verse. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నందుదువు. ఇప్పుడు మీకు చెప్పే ప్రతి మాట ఏం తెలుసండి, అది రక్తంలో ఉంది. Every word that is being spoken to you, it can be found in the blood of Jesus. అంతే. నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నా అన్యాయంగా మాట్లాడుతున్నావా అన్నది ప్రతిదీ దేవుడి దృష్టిలో ఎలా ఉందో లెక్క పెట్టి దానికి తగ్గట్టే నీ జీవితం మారటం జరుగుతుంది. Your life will get transformation because your words are evaluated whether they're justifying or whether they're going to be condemned. It all depends on what you're speaking. ఇప్పుడు ఈ లోపల ఏముంది, ఇలాంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి? కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము ఉండి దేనిని బట్టి నువ్వు మాట్లాడతావో దానిని బట్టే నువ్వు నీతిమంతుడు దుర్మార్గుడు అనేది తీర్పు తీర్చబడుతుంది. Therefore, whatever is coming out of your mouth, it clearly defines whether you are justified or condemned, because inside your heart, because of that, your mouth speaks. Next verse. Verse 38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా,
నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఇంత జరగక కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాకు సూచక క్రియ కావాలని అడుగుతున్నారు. And after seeing various signs and wonders performed by Jesus, the Pharisees was coming and saying, "Teacher, show us a sign. Let me see a sign." ఇవన్నీ కూడా వాళ్ళకే బోధిస్తున్నారు అక్కడ. The Lord is speaking to them only. అంత బోధించాక కూడా ఏమంటున్నారు, నాకు సూచక క్రియ కావాలి. ఈ ప్రపంచంలో మనుషులకి అద్భుత కార్యాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, సూచక క్రియలు కావాలి. కానీ వాళ్ళ జీవితంలో సూచక క్రియలు వాళ్ళకు. People want to experience or see miracles and healings and deliverance, but they don't want to experience the miracles or healings and deliverance in their lives. కదా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యం వద్దా? Don't you want a sign or తప్పుడు mysteries ఆలోచన in your నుండి life? బయటికి రావడము, అబద్ధాల నుండి బయటికి రావడము, లస్ట్ నుండి బయటికి రావడము, మోసం చేయకుండా బయటికి రావడము, ఇవన్నీ బయటకు వచ్చేవన్నీ అద్భుత కార్యాలు. ఇదే కదా వాక్యం ద్వారా నీకు జరిగేది అద్భుత కార్యం. ఆ కార్యం నీ జీవితంలో జరిగింది అనుకో, నీ సరౌండింగ్స్ అన్నీ మారిపోతాయి. Miracles are not necessary to be physical in nature. Miracles are the transformation in your man, like coming out of your pornography, coming out of your lustful thoughts, coming out of your wrong way of communication. These are the miracles. If these miracles occur in your life, then you're right in the track. కరువు వచ్చినప్పుడు సారాను ఒక ప్లేస్ లో వదిలి అబ్రహాం వెళ్ళిపోతాడు. When there was a famine, Abraham left Sarah in a place and went. కదా, ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తులు సారాని ముట్టుకుందాము అని ఆలోచన కలిగి ఉన్నారు. The men of the land had an eye on Sarah. అబ్రహాం పక్కన ఉన్నాడా? Was Abraham there by the side of Sarah? లేరు. No, Abraham was not there. కానీ దేవుడు పక్కన ఉన్నాడు. But God was there protecting Sarah. వెంటనే దర్శనంతో ఏమన్నారు, And immediately God spoke to Abimelech. ఒక ప్రవక్త యొక్క భార్య, ఆమెను ముట్టుకున్నావో నువ్వు చస్తావు సుమి అని చెప్పి వాళ్ళ రాజ్యంలో అందరి గర్భాలు క్లోజ్ చేశారు. And the Lord God came in the dream of King Abimelech, who was not a Jew or a Christian, and said, "She is a prophet's wife. If you touch her, it will be against you." And not only that, the Lord God closed all the wombs of the women there. ఇది కదా అద్భుత కార్యం అంటే. Is this not a great miracle? ఇది పక్కన పెట్టేసి అద్భుత కార్యాలకి, ఆశ్చర్య కార్యాలకి, ఆల్ నైట్ ప్రేయర్ కి, సంపూర్ణ రాత్రి ప్రేయర్స్ కి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. కానీ నువ్వు చూడవలసిన కార్యాలు ఇవి కదా. Should you not ought to see these kind of ప్రొడక్షన్ ఎలా transformations? వస్తుంది? దేవుడు లోపల ఉండటం వలన వస్తుంది. బయట ఉండటం వల్ల నీకేం వస్తూ ఉండదు, సంతోషంగా ఉండదు. When the Lord God and His Word is inside of you, only then you can experience the miracles and deliverances pertaining to you, not just keeping Him aside. వాళ్ళకి ఒక పేరు పెట్టారు, మీకు తెలుసా? Do you know they have been given a అద్భుత name? కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాలు, వాళ్ళకి ఒక పేరు పెట్టారు. చూద్దాం. The people who are dependent on healings and miracles and running for prophecies here and there is a name that has been given to them. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అర్థమైందా? ఏం పెట్టారండి పేరు? What was the name given to them? Evil and adulterous generation name was given. వీళ్ళందరూ తల్లిదండ్రులకు పుట్టినోలే. All were born of మనుష్య కుమారుడు, నువ్వు వ్యభిచారానికి పుట్టినవాడు అని కూడా పలికినోలే. These are the ones who said wrong things about Jesus. కానీ యాక్చువల్ గా మనుష్య కుమారుడు ఏమన్నారు? ఈ వ్యభిచారము చేసే ఈ వ్యభిచారులని చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. వారు బుద్ధి మార్చుకోరు, ఆలోచన మార్చుకోరు, హృదయ ఆలోచనలు మార్చుకోరు, అద్భుత కార్యాలు కావాలంట అని అడుగుతున్నారు అక్కడ. The Lord is telling these people don't want to mend their ways according to the word of God, but they want healings and miracles and deliverance. Therefore, these people have been given a new name, an evil and adulterous generation. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తున్నారో చూపించినా? Shall I tell you how they were taught a lesson? వాక్యం చూడండి. 41వ వచనం. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిన గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరమ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. వారేమి క్రైస్తవులు కాదు. The people of Nineveh were not at all Christians. కానీ దేవుని మాటకి లోబడి, దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి రాజ్యం లోపల ఉన్న వాళ్ళందరికీ తీర్పు తీర్చడానికి వీళ్ళు కూర్చుంటారంట. And therefore they obeyed to the command or the rebuke that came to them, or the warning that came. Therefore these people will be there inside the kingdom. 42వ వచనం చూడండి. Verse 42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చెయ్యును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. చూసారా? జ్ఞానము
అక్కడ సొలొమోను చూడటానికి రాలేదు. Queen of Sheba did not come to see Solomon. ఎందుకు వచ్చింది? But why did she come? ఎక్కడో వినింది, కానీ జ్ఞానాన్ని చూడటానికి వచ్చింది. ఎలా చూస్తావు? గొంతు వింటావు చూడు, Amen. ఈ స్వరం వింటావు చూడు, ఆ స్వరాన్ని Amen. చూడటానికి వచ్చింది. She did not come to see the physical structure of Solomon. She came to hear the wisdom because she heard about the wisdom. She came to witness that wisdom. That means she came for the voice. Therefore, you are supposed to see the voice, not the physical aspect. దేవుడికి అన్ని తెలుసు. ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి, ఎవరి ఉద్దేశం ఏంటి దేవుడికి బాగా తెలుసు. అది మనుషులు మర్చిపోతారు. God comes to see the intention, but people forget that God knows your intentions and thoughts. కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక పాయింట్ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, జెర్మియా 11 చూడండి ఒకసారి. 11:1-8 వర్సెస్ చూద్దాం. ఇర్మియా 11వ అధ్యాయం మొదటి 8 వచనం. జెర్మియా చాప్టర్ 11 వర్సెస్ 1-8. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవు ఇలాగ మాట్లాడి తెలియజేయవలెను. దేవుడు చెప్తున్నారు, నువ్వు వాళ్ళకి ఇలాగ చెప్పు, ముందు ఫస్ట్ వాళ్ళకి వెళ్ళి ఇది చెప్పు అని చెప్పి ఏమని అన్నారు? The Lord is telling, go and tell to Jeremiah, go and tell to the people of his land. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? ఎవరైనా దేవుణ్ణి ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడవును గాక అని. ఇంకేముందండి? క్రీస్తు రక్తం కడిగేసింది 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 అని చెప్పుకుంటూ వెళ్తున్నావు, కానీ ఎక్కడ దేవుడు వాక్యానుసారం జీవించగలుగుతున్నావు? క్షమించగలుగుతున్నావా? సమాధాన పడగలుగుతున్నావా? తప్పు చేయకుండా జాగ్రత్త పడగలుగుతున్నావా? తప్పు చేసినా ఇది తప్పు చేశానని రియలైజ్ అయ్యి బయటికి రాగలుగుతున్నావా? ఈ బుద్ధి లేనప్పుడు రక్తమే కాదు కదా, నీ ఇంట్లో ఉన్న ఫినాయిల్ కూడా నేను కడగలేదు. Here the word very clearly says, cursed is the man who does not hear the words spoken by God. Apostle Paul also was telling, whoever does not love Jesus Christ is an accursed person. Curse is not just because of that, because you are not listening to the word of God. So the blood of Jesus Christ will be ineffective in your lives. Next. Verse 4. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి ఏముంది? ఐగుప్తు దేశమే ఇనుప కొలిమి. అటువంటి జీవితాల నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. అది కదా నువ్వు మర్చిపోకుండా ఉండవలసింది. Egypt is your whole life. That's like an iron furnace. ఒక మనిషి ఏ స్థితిలో వచ్చాడో ఆ స్థితిని గుర్తు పెట్టుకుంటే జీవితాంతం దేవుడితో జీవిస్తాడు. If a man remembers the day God visited him and touched him, he will be faithful all the days of his life. ఇశ్రాయేలు జనాంగం మన బయటకు వచ్చి దేవుడిని మర్చిపోయి మనుషుల్ని చూశారు. అందుకనే మోషే మీద గొనగడము, అహరోను మీద గొనగడము, వాళ్ళే మంచోళ్ళ, మేము మంచోళ్ళం కాదా? ఓహో వీళ్ళే నీతిమంతులా, మేము నీతిమంతులం కాదా? ఓహో ఇక్కడే దేవుడు ఉన్నారా, ఇంకెక్కడా దేవుడు లేరా? సేమ్ వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదే. There was no difference between the Israelites then. చెప్పి ఎక్కడున్నారు దేవుడు చెప్పి నువ్వు చూసావా? నీతో మాట్లాడారా? నువ్వు డైరెక్ట్ గా మాట్లాడవు చెప్పి నాకు చెప్పు. There's no difference between the Israelites and then Israelites were telling, after experiencing all the miracles, signs and wonders coming out of Egypt, they started complaining and murmuring against Moses and Aaron. If you are also speaking like that, I would like to ask you, okay, you say there is no God. Okay, you tell me, where is God then? కదా దేవుడు నిన్ను అంత భయంకరమైన ఆ జీవితం నుండి ఫస్ట్ బయటకు తీసుకొచ్చాడు. దానికి కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదో చూసుకోవాలి. The Lord God brought you out like a furnace-like situation out of Egypt. Now, are you faithful to that particular thing that God had done in your life? Check or not. అది ఆజ్ఞ అంటండి. ఆ ఆజ్ఞను అతిక్రమించడం పాపమే కదా మరి. And it says, which I commanded your father. So if you have trespassed that commandment, you have sinned. ఆజ్ఞది. నువ్వు ఐగుప్తు నుండి బయటకు వచ్చి నీ జీవితంలో ఒక మార్పు వచ్చిందని నువ్వు నిర్ణయించావంటే అది ఆజ్ఞ. దాన్ని మీరవంటే పాపమే ఇంకా. And if you trespass the command that God has given, it's coming as a sin. నెక్స్ట్ చూడండి. ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడు ఉన్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు. అంటే నువ్వు నిలబడ్డావు అంటే నేను ఒకటే నమ్ముతానండి, ఎవరైతే ఇక్కడికి నమ్మకంతో వచ్చి ఏ స్థితిలో వచ్చి దాని మీద నిలబడి ఉన్నారో తప్పక వారు మంచి స్థాయిలోనే ఉంటారు. నేను చెప్తే ఎందుకంటే వాక్యం తప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాల మీద ఉండదు.
దేవుడే నీకు ప్రవచనం ఇస్తాడు, Amen. దేవుడే నిన్ను నడిపిస్తాడు, Amen. దేవుడే నీకు కాపుదాలు వస్తాడు. కాబట్టి నువ్వు మళ్ళా అడగాల్సిన పని లేదు. నువ్వు ఆల్రెడీ కుమారుడివి. కుమారుడు రాజ్యంలోనే ఉంటాడు, వెలుపల ఉండడు. Yes, amen. When you listen to the word of God after coming over here and translate yourself to the word of God, your life will definitely be blessed. You will be categorized as a son. A son will inherit the blessings that comes from Father. And the Father in heaven will start prophesying and releasing everything which is pertaining to the blessings. నిజమైన మారు మనసు ఉంటే తండ్రి ఏం చేస్తారు? పండగ చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీ పాదములకు చెప్పులు వేసి నీకు ఉంగరం తగిలించి నేను హత్తుకుని పండగ చేసుకుంటారు. అది దేవుడికి ఇష్టమైనది. When there is genuine repentance that is found inside you, the Father in heaven will run towards you, cleanse you, put a ring, give you new apparels, put a crown, and ensure that everything is comfortable with you. అని చెప్పి ఏమన్నారు చూడండి, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధుల అన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. అంతే. ఏముంది? ఆచారం చేయమన్నారా? ఇక్కడ చెప్పారా ఆచారాలు పాటించండి, నా బర్త్డే చెయ్యండి చెప్పారా? చెప్పలేదు. చెప్పండి, ఎందుకు చేస్తున్నావు నువ్వు? Did God say come and celebrate my birthday and celebrate? So why are you celebrating something which is not there? ఎందుకు చేస్తున్నావు? Why are you celebrating? తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. అంటే ప్రతిదీ వాక్యాన్ని బట్టి మీరు ఉండాలి, కానీ మిమ్మల్ని బట్టి వాక్యం ఉండాలని కోరుకోవడం చాలా తప్పు. You have to be according to the word of God. Don't expect the word of God to compromise with you. Next verse. Verse 5. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేను అంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటల అన్నిటిని ప్రకటించు. మీరు ఈ నిబంధన వాక్యములు విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినమును మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలగాడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు. మీరు చూసారంటే 7వ వచనంలో పెందలగాడే లేచి చెప్పుచూ వచ్చితిని నా మాట వినుడి అని. కానీ మనుషులు ఆయన మాట వినట్లే. ఆయన నీకేం వాగ్దానం ఇస్తానన్నారో దాన్ని వింటున్నారు. People are not willing to receive the exhortation that comes from God. In fact, they're coming only for the sake of promises. ఇప్పుడు ఒక వ్యక్తి బాధలో ఉన్నారనుకో, నువ్వు బాధలో ఉన్నావా, నేను బయటకు తీసుకొస్తాను నేను అన్ను. ఆ బాధ ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, పిలవని పేరెంటానికి నీ ఇంట్లోకి ఎందుకు వచ్చిందని అడుగుతాను నేను. If somebody comes and tells I have this problem, I will not say okay, I will pray for you and take away the problem. I will go to the root and find out what is the reason that you got this problem, man. Why did you invite this problem into your life and you got it, so that you will be in a position to remove the problem by yourself through the word of God. తెలుసుకున్న తర్వాత బయటికి తీసుకొచ్చి ఆ మనిషికి అండర్స్టాండ్ చేసి అతన్ని ఒప్పింప చేసి అప్పుడు అతను దాని నుండి బయటకు వచ్చేటటువంటి ఒక మార్గం చూపించి అప్పుడు ఇదిగో మరలా ఈ పాపము చేయకు, ఈ తప్పు చేయకు అని సమూయేలు చెప్పినట్లుగా చెప్పి వారి కొరకు ప్రార్థన చేసి వారి కుటుంబాన్ని వారిని ఆశీర్వదించి అప్పుడు వాళ్ళని రిలీజ్ చేస్తాను. నేనైతే అలాగే చేస్తాను. And then I will tell them about the word of God and bring them out and then educate him the way Samuel was praying for them, and then ensure that these people will be led in the right way. అంతే. లేకపోతే ఏముంటది, పోర్నోగ్రఫీ చూసేస్తాం. మార్నింగ్ లేసాక దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం మనసాక వాగ్దానం చదివేస్తాం. ఈ రోజు నాకు గొప్ప కార్యం చేయబోతున్నాడు అనుకుంటాడు. కానీ వాడు కంటితో చేసింది గుర్తుంటదా, హృదయంతో చేసింది గుర్తుంటదా, చేతులతో చేసింది గుర్తుంటదా? When people forget about what they have done with their hands or with their eyes and with their heart, they see all sorts of wrong things and all captured, and then they take a prophetic promise and say, okay, great thing is going to happen in my life. నోట్లో చూసిన ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, నా బాధంతా ఆశీర్వాదం, అది నిష్ప్రయోజనం అయిపోతుంది అని అంటున్నారు. ఎందుకంటే నా జనులు 2 నేరములు చేయించున్నారు, జీవజలపు ఊటనైనా నన్ను విసర్జించుతున్నారు అని అంటే దానికి అర్థం వాళ్ళ పాపము దోషము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళ దగ్గర ఉండరు. 2 బ్రద్దలైన తొట్లలో నీళ్లు నింపుతున్నారు, ఎంత కష్టపడినా కూడా అది జేబులోంచి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. అది ఎవరు గ్రహించట్లేదు. ఆశీర్వాదం 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 అని అంటుంటారు. People are not able to realize what was spoken in Jeremiah chapter 2 verse 13. My people have done 2 evils. One, they have not hold the living water, and they have broken systems. That means they are focusing only on miracles or healings and prayers and blessings, not about mending their ways. 8th verse.
అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి. చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటల అన్నిటినీ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటిని అన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. అయిపోయింది. ఎవరు తెచ్చుకున్నారండి? దేవుడు ఇచ్చారా, మనుషులు తెచ్చుకున్నారా? Who brought this? Was it brought by God or did man bring it? కదా, వాక్యం కూడా అదే చెప్తుంది. చూడండి, జాన్ 12 చాప్టర్కి వెళ్ళండి. 44 చదవండి ఒకసారి. 44 జాన్ 12:44 వెంటనే. యోహాను సువార్త 12వ అధ్యాయం 44వ వచనం. అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా ఇప్పుడు జాన్ 12th చాప్టర్ 44, 45, 46 ఈ 3 వచనాల్లో ఏంటంటే మనిషి కుమారుడు నిన్ను రక్షిస్తున్నట్టు కనబడుతుంది. From John chapter 12 verse 44 to 45, 46, it shows that the Son of Man was saving you. ఎందుకంటే నేను తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చారు కాబట్టి రక్షించడానికి ఎలా రక్షించబడాలా అనేది 3 వచనాలు చూపిస్తున్నారు. He's showing you that he has come to save you and he's telling how he is going to save. నెక్స్ట్ వర్స్ 47. ఎవరైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు. నేను చెప్పిన మాటయే అంత్యదిన ముందు వానికి తీర్పు తీర్చును. అంత అయిపోయింది. చివరి దినాల్లో తీర్పు తీర్చేదేంటి? నువ్వు విన్న వాక్యమే. నువ్వు ఏ వాక్యం అయితే వింటున్నావో దాన్ని అలక్ష్యం చేయడం వలన ఆ వాక్యమే నీ మీద తీర్పు తీరుస్తుంది. అతనికి నేను చెప్పా, ఆమెకి నేను చెప్పా, అయినా కూడా ఆ తప్పు చేశారు అని చెప్పి నువ్వు విన్న వాక్యమే నీ గురించి వచ్చి తీర్పు తీరుస్తుంది అక్కడ. The word which you heard, but you have rejected the instructions to be followed. Therefore, the same word will come against you and say, I told that person, but that person denied. He neglected, he rejected me. మోషే శరీరం కోసము అపవాది వచ్చినప్పుడు మిఖాయేలుతో అడ్డుపడ్డాడు. అంటే దేవుడు అడ్డుపడినట్టే. When Michael came to stop Satan taking away the body of Moses, it's like God himself stopping Satan. సో మోషే తప్పు చేశాడు. In the sight of God, Moses did do a mistake. అయినా కూడా అతని శరీరాన్ని కూడా అపవాది ముట్టుకొనివ్వలేదు. But God did not allow Satan to touch even the body of మోషే అయితే పరదేశంలోనే ఉన్నాడు. But Moses is there in paradise. అలాగే జోషువ మీద నిందలు వేయడానికి కూడా వచ్చాడు. When on Joshua the high priest, he came to accuse. దేవుడు అన్నారు మళ్ళీ వస్త్రాలు తీసేయండి అని చెప్పి ప్రశస్తమైన వస్త్రాలు వేయించేశారు. And immediately what did God command? He said, look who is there, remove the filthy garments and put on the garments of righteousness. దేవుడి దృష్టిలో పడాలి. You should fall into the sight of God. మనుషుల దృష్టిలో కాదు పడవలసింది, దేవుడి దృష్టిలో పడాలి. You should not get pleasing from man, acknowledgement from man. ఈ భూమి మీద నువ్వు దేవుడి దృష్టిలో పడ్డావనంటే నీ పక్షమున, నీ పిల్లల పక్షమున, నీ చేతి పనుల పక్షమున, నీ బిజినెస్ పక్షమున, నీ తరతరాల పక్షమున, నీ మనవల పక్షమున, నీ మనవరాల పక్షమున మిఖాయేలుతో అడ్డుపడుతూనే ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. And if you also follow the word of God and you fall in the sight of God, for sure God will bless you, your children, your business. Numbers 14 verse 41. Numbers 14:41. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? మోషే అంటున్నాడు, మీరు ఎందుకు దేవుడి మాట మీరుతున్నారు అని అన్నాడు. Why are you trespassing or transgressing the command of the Lord? కదా, ఏంటి మేరడం ఏంటి? What is the meaning of going beyond? 40. Verse 40. వారు ఉదయమునే లేచి ఆ కొండ మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసాము, మేము ఒప్పుకుంటున్నాం, యెహోవా చెప్పిన స్థలముకు వెళ్ళుదుము అనిరి. And this was the language and the style they were telling. I said, here we are, and we'll go up to the place which the Lord has promised. Okay, we have sinned. That was the language. Okay. పశ్చాత్తాపం పొందుకున్న తర్వాత పశ్చాత్తాపానికి సంబంధించిన ప్రవర్తన కలిగి ఉండాలి. Your actions, your desires, your character should change, bearing the fruits related to repentance, not just repentance. నీకు ఫస్ట్ నమ్మకం కలిగి ఉండాలి. You should have
believe and faith in yourself. మరలా దేవుడి దగ్గర విధేయతతో కొనుక్కోవాలి. And then you need to buy the trust that you lost from the Lord. అప్పుడే మనుషులు చెప్పింది నమ్మేశారు. You believed in whatever man spoke. వెంటనే మోషే మీద కాలేబ్ మీద వాళ్ళు మర్మరి గ్రమ్లింగ్ చేశారు, మోనిగేశారు, సరిగేశారు, వాళ్ళ మీద అరిచేశారు. Then they started believing in the gossip and shouted at Moses and Aaron and వెంటనే దేవుడి కోపాన్ని చూసేశారు. And then they saw the consequences, the wrath of God coming and falling on the పాపం people. చేశాను, ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోతానని నుంచిపోయారు. And then they said, we have said, okay, let's go to the promised land now. Moses, take us now. దానికి మోషే ఏమని మాట్లాడారు? So what did Moses say? ఎందుకు మీరు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? He said, why did you transgress? వాగ్దాన దేశానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. People are very quick to go to the land which God promised. ఇక్కడే ఉందండి. That land is here. వాగ్దాన దేశము నీ ఇంట్లోనే ఉంటది. And the promised land is inside your own house. కదా దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడికి ఇచ్చిన ఆ దేశము నీ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. ఏ పని చేసినా ఏది పూనుకున్నా కూడా అది తప్పకుండా ఫలించి ఆశీర్వదించి దినదిన అభివృద్ధి పొందుతూనే ఉంటది. ఎవ్వరు నిన్ను మోసం చేయడానికి కానీ నిన్ను బాధ పెట్టడానికి కానీ ఏ వ్యక్తి రాకుండా మిఖాయేలు దేవదూత కాపలా ఉంటూనే ఉంటారు. When you take the word of God seriously, abide in it and live according to it, the promises of the Lord becomes like a promised land that is your own house, and Michael will be given to you to protect you and your family. This is the truth. ఫలాన్ని చూపించు. Then show the fruits from your own house. పిల్లల్లో చూపించు, ఫలిస్తుంది. నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. చూసి ఆ ఫలం చూపించు. ఇదిగో ఈ విధమైన జీవితం దేవుడు నాకు అనుగ్రహించారు అని. And then show it to your children. This is what I did, and that's the reason I was able to see the fruits in my children. అంటే దేవుని ఆజ్ఞని మీరడం అంటే ఏంటంటే నీ ఓన్ డిసిషన్స్ తీసేసుకొని నువ్వు మరలా అడ్వైస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. చూసారా, అవన్నీ కూడా దేవుని ఆజ్ఞని మీరడమే. You are transgressing the commandment of the Lord means you are spoiled, and with your own counsel and understanding you are also counseling others. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ చూపిస్తారు. Deuteronomy 1:41 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 41వ వచనం. Deuteronomy chapter 1 verse 41. జాగ్రత్తగా చదవండి. Like how Numbers 14:41, Deuteronomy 1:41, remember. అందుకు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటల అన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరం ఇచ్చి మీరు అందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఫస్ట్ ఆలోచించాలి. First think, ponder. ఫస్ట్ ఆలోచించాలి. నేనేం చేశాను అన్నది ఫస్ట్ ఆలోచించాలి. First think what you have done. మార్చుకోవడం మంచిదే, మారు మనసు పొందుకోవడం మంచిదే, అంత బాగుంది. దావీదుకే బయటికి రావడానికి సంవత్సరం పట్టింది. It took 1 year for David to realize that he had sinned. ఫస్ట్ ఆలోచించావంటే ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళే మంచి భాగ్యం అయితే నీకు ఉంది అని అర్థం. When you think seriously about the sins that you have rendered, then you have every chance of you entering into the promised land. వీళ్ళంటే మేము ఒప్పుకున్నాము, మేము తప్పు చేసాము, మేము అంతా ఒప్పుకుంటున్నాము, మేము వచ్చేస్తాము, మీతోనే ఉంటాము అని చెప్పినంత మాత్రం మనం యాక్సెప్ట్ చేయొద్దు. Just because they say it with their mouth, I have sinned, I am repenting now, means don't accept that. వీళ్ళేంటి ఆలోచించగా మేము పాపం చేస్తాము, మేము దేవుడు చెప్పిందే చేస్తాము, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన చేస్తామని యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకేం ఆలోచించట్లేదు. వాళ్ళు నోటితో, అందుకనే అంటున్నారు నోటితో పలికేవచ్చు కానీ మీ బుద్ధులైతే మారవన్నది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. అక్కడ people can use their lips and tell we have sinned, we have gone against the Lord, okay, let's go up and fight just as the Lord has commanded, but means their mind is not changed according to Christ, but with their words they are actually speaking flatly wrong words. అంటే మీరు యెహోవా ఆజ్ఞను మీరుతున్నారు అంటే నువ్వు ఆలోచించలేదనుకో, దేవుని ఆజ్ఞని పట్టుకున్నావా మీరుతున్నావా అన్నది ఫస్ట్ తెలియాలి. You should know whether are you holding on to the commandments and instructions given by the Lord, or are you trespassing or transgressing the commandments. అది చాలా ముఖ్యం. ఫస్ట్ ఆలోచించడం. చాలా సార్లు చెప్పాను మీకు, ఆలోచించి మాట్లాడండి. తొందరపడొద్దు, ఆలోచించండి. ఆలోచించడం అని అంటే ఏం తెలుసా, నాకు అది చాలా ఇష్టం. అది చాలా మంది అంటే చూస్తారా, నాకు అలవాటు అయిపోయిందని. నాకు ఆలోచించడం అలవాటు అయిపోయింది, నేను ఆలోచిస్తాను. It's always good and best to think before you speak, before you talk. When you do that, you are on very safe side. ఆలోచింపక అంటే నువ్వు పశ్చాత్తాపపడిన తర్వాత ఆలోచించాలి.
After you're repenting, you have to take heed. You have to think. నీకు అప్పుడే పాప క్షమాపణ దొరుకుతుంది Only then you probably get forgiveness of your sins. కదా. ఎదుటి వారి తప్పుల గురించి కూడా మాట్లాడడానికి ధైర్యం చేయకూడదు. నేను తప్పు చేశాను, మరి వాళ్ళు కూడా చేశారు కదా అని మాట్లాడకూడదు. తప్పు అది. ఇంకెవ్వరి మీద కూడా నిందలు వేయొద్దు. Remember this very carefully. If you are caught up in sinning, don't say, okay, I sinned. Even you also did not sin, is it? You also did the same sin. Don't ever point out at others when you have sinned. తప్పు చేసావు, దాని మీద స్టిక్ అయి ఉండు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు వద్దు. వాళ్ళ సంగతి నీకు తెలియదు కదా. వాళ్ళు ఎలా పశ్చాత్తాపడ్డారో, ఎలా బయటపడ్డారో, వాళ్ళు ఎలా పాపక్షమ నీకు తెలియదు కాబట్టి వాటి గురించి అనొద్దు. నేను తప్పు చేశానని తెలుసుకుని దానికే స్టిక్ అవ్వు. ఇంకా నీలో మంచి ఎత్తుక్కోకు. ఇంకా if you have sinned, just stick to that and don't say even those people have sinned, those people have done like that. No, you stick to your own foot. కదా. ఇక్కడ దేవుడు వాగ్దాన దేశానికి వద్దు అని అన్నప్పుడు ఆ తీర్పుకు వారు విధేయత చూపాలి. కానీ విధేయత చూపించుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు వాళ్ళు. They were not showing obedience, but in fact they were wanting to quickly go to whatever God told. అంటే పశ్చాత్తాపడ్డాను కదా అని వాళ్ళే చెప్పేసుకొని వాళ్ళే క్వశ్చన్స్ వేసుకొని వాళ్ళే ఆలోచించకుండా ఆలోచనలో తప్పిపోయి వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్ళాలి, అరణ్యానికి వెళ్ళడం మొదలైంది. They were not repenting from their hearts, but with their mouth they were speaking and say, okay, now we'll do whatever God tells. But where did they land themselves? Again they had to go back to the ఒకసారి తప్పు చేసాము అని అంటే తప్పక దాని యొక్క శిక్ష అనుభవించవలసింది. ఆ శిక్ష కోరుకోవాలి మీరు. అది కోరుకుంటేనే మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. You need to really, after repenting, you need to ask for the punishment and come to the result. I will desire for the punishments to come. Like how you go to certain places and pick up the famous things from that particular place. Only then you come to your senses when you repent and ask for punishment. దేవునికి ఏది ఇష్టమో తెలిసి ఉండాలి. The first and the most important thing is you should know what are the basic requirements of God. You should know how to understand God and His requirements. You should also know how to reconcile with Him. You should also be a mediator between God and man. David knew very well about God. Jeremiah chapter 2 verse 37. Jeremiah 2వ అధ్యాయము 37వ వచనం. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయులను నిరాకరించుచున్నాడు. వాటి వల్ల నీకు క్షేమము కలగదు. ఎందుకంటే పశ్చాత్తాపము అని అంటే నేను నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చేయకు. But the Lord has rejected your trusted allies. That means your thoughts whom you think will help, and you will not prosper by them. Like also Lord is telling, when you sin, God says, go and sin no more. ఆయన మాట రిలీజ్ చేసేసారు. ఆ వాక్యం వచ్చేసింది బయటికి. నువ్వు వెళ్ళి పాపం చేయకనే మాట బయటకు వచ్చేసింది. వెలుగుగా అన్నప్పుడు వెలుగు వచ్చినప్పుడు నేను నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చేయకము అన్న మాట బయటకు వచ్చేసింది అక్కడ. But the Lord said, okay, I have forgiven you of your sin, and also said, go and sin no more. కదా. అలాగే 5వ వచనం సార్ చూడండి. ఎందుకంటే మరలా తప్పు చేస్తున్నాము అంటే ఆ క్షేమాన్ని పోగొట్టుకుంటాం. When you're repeating your sins again, that means you're losing that forgiveness aspect. 5వ వచనం చూడండి. Jeremiah chapter 2 verse 5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. అంతే. వీళ్ళు ఇశ్రాయేలు జనాంగము మేము తప్పు చేసామండి, చెత్తమండి, మేము దేవుడి మాట వింటామండి అని ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. People are going and the Israelites are going in their own thoughts, own way of behavior. దేవుడు అంటున్నారు కొంచెం 4 అడుగులు వెనక్కి వచ్చారు. And the Lord God just came retracted, telling that look like this. మరి మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోలేదు మీరు? Why is it you did not remember me when you came out of Egypt? మరి చెడ్డ సమాచారం చెప్పినప్పుడు అసలు దేవుడు ఏం చెప్తానికి వచ్చారనేది ఆలోచించకుండా ఎవరో మనుషులు చెప్పింది ఎలా నమ్మేసావు నువ్వు? How come you just believe in some words of gossip or words of the air instead of asking me? మరి ఏ విధంగా మోషే మీద మీరు అరిచేశారు? Why did you shout at my servant Moses? ఏ విధంగా వాళ్ళు మరణించేసరికి భయపడిపోయి మేము తప్పు చేసాం, మేము ప్రామిస్ ఎలాగ అన్ని మీకు అనుగుణంగానే మార్చుకున్నారు, కానీ నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతున్నారు ఇక్కడ. Everything you are transformed according to your will, that you are not transformed. Why did you ask me? అంటే అక్కడ అంటున్నారు ఇవన్నీ చేయడానికి, ఈ విధమైన పరిస్థితులు తెచ్చుకోవడానికి నాలో
ఏమనేది చేసి ఆ తప్పులు చేయడానికి మీరు వెళ్ళారు అని అడుగుతున్నారు And ఇక్కడ. the Lord is telling, what did you do that you have brought this upon yourself when I brought you from the land of Egypt? కదా అంటే ఇక్కడ ఏ దుర్నీతి చూశారు, ఏ తప్పు చూశారు అని దేవుడు అడుగుతున్నారు. కానీ వాళ్ళు చెప్పగలుగుతారు తెలుసా ఏ తప్పులు చూశారని? But the Lord is asking, what injustice have you seen or your fathers have seen? But the people are very good in finding fault at God. కదా వెంటనే సృష్టించి అబద్ధాలు చెప్పగలుగుతారని చెప్పాను కదా మీకు. Have I not told you they can create lies and fabricate? అది కూడా చెడ్డ సమాచారమే. Even that is an evil or a bad report. అంటే మనుషులు చేసిన పాపాలు దేవుడు అయితే క్షమించాలి. And whatever man sins, they expect God to forgive them at all times. మీకు అనుగుణంగా లేకపోతే మీరు దేవుని మీద నింద వేయడం జరుగుతుంది. And when it's not favorable, you want to quickly blame కదా God. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి సమాధాన పడవు, క్షమించము. And because of the word that you heard, which was comforting to you, you will never reconcile or have peace with others. దీనికి కారణం ఈ ప్రవర్తనకు కారణం దేవుని ఆజ్ఞ మీరటమే కదా. Is it not trespassing or transgressing the commandment that God has given? వీటన్నిటికీ కారణం దేవుని మీద వేసేస్తూ ఉంటారు. And immediately they want to blame God for everything. కదా సాతాను వచ్చి మీరు ఎందుకు దేవుని నమ్ముతున్నారు, ఏం చేశారు, యోబు అన్ని కష్టాలు పడ్డారు, ఆయన బయట తీసుకొచ్చారా అని అంటారు. నమ్మేస్తావా నువ్వు? Satan will come and convince you to like that. Where is God? You struggle, you did so many things, but where is God to help you? What happened to Job? Was he getting help from God? మోషే వచ్చి ఆయనేమో నువ్వేళ్ళు ఐగుప్తుని తీసుకురా అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఫరో ఏమో పంపట్లేదు, చాలా మొండిగా ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు పంపుకొని ఉండొచ్చు కదా, అనవసరం నాకు ఇబ్బంది కలిగిందని మోషే చెప్తాడు. ఏం చేస్తారు? And Satan will come and tell you, God told to Moses, go bring from the land of Egypt, bring my people. And when Moses went, Pharaoh was stiff-necked, stubborn, he was rebellious. Why should God send in the first instant at all when God did not allow this to happen? నమ్మేస్తున్నారు మనుషులు. People want to believe in the lies. వాక్యమే ఏముంది అని ఆలోచిస్తారు. But if I were you, I would think, what is there in the word of God? కదా ఫస్ట్ ఆలోచించి నేను దేవుని అడుగుతా, మనుషులు ఎందుకు అడగాలి నేను? I will ask God. Why should I ask men? కదా కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించాలి. మాట వదలడం చాలా సులభం, ఆలోచిస్తే ఆ మాట ఎందుకు వదలాలి అని ఆలోచిస్తాం. It is very easy to speak rashly, but when you think and talk, then you will know why should I speak unwanted words. ఇది ఒక రకమైన దేవుని ఆజ్ఞను మీరడం అన్నది అర్థము. And this is one way of transgressing against the Lord. కదా ఇంకొకటి కూడా ఉందండి. There is another way. Joshua 7:6 and 7. Joshua chapter 7 verses 6 and 7. యెహోషువ 7వ అధ్యాయము 6-7 వచనములు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవు ఎందుకు దాటించావు? ఎవరి మీద మాట్లాడుతున్నాడు? What is Joshua ఎవరి మీద మాట్లాడుతున్నాడు? Joshua was speaking against whom? దేవుడితో చెప్పాను. ఎందుకు పంపించారు మీరు? చెప్తేనే కదా వచ్చాం మేము. Joshua was telling God, what is this? Why did you send us? You told us to go, we went, and what is this loss? అందరూ అదే అంటారు, చేస్తాను, కానీ అక్కడ అలా ఉండదు. Many people say, whatever you tell God, I will do, but actually they will not do what exactly God tells. అలా చిన్న చిన్న మ్యానిపులేషన్స్ ఉంటాయి. వచ్చి ఏం చెప్పారు నేను చేస్తాను అంటారు, కానీ యాక్చువల్ గా జరగదు. They will say, whatever you told me did, but there will be a slight twist in that thing, and then they will not tell that part. ఇక్కడ ఇది దీనికి చెప్పే ముందు ఒక పాయింట్ చెప్తా. వాగ్దాన దేశం నుండి వెనుకకు మరలటము దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆగిపోవడం అనేది జరిగిందండి. They were very close to the promised land. They are supposed to enter, and then it was దగ్గరగా ఉంటాం, దగ్గరికి వెళ్ళి పోగొట్టుకుంటాం. Yes, it's true. We go very close to the Lord, and at that particular point of time, we turn against our own evil ways. చూసారా, కొండెక్కేసారు వాళ్ళు వెళ్ళిపోవడానికి. See, they were very quick to climb to the mountain. And then what happened? They had to come back. They had to descend. అంటే దగ్గరికి వెళ్ళి ఇంకేమీ లేదు, ఒక్క కిలోమీటర్ వెళ్తే ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళే దగ్గరకు వచ్చేసరికి చెడ్డ సమాచారాన్ని నమ్మేసి వాళ్ళు ఏం లేదండి, వాగ్దాన దేశానికి కిందనే ఉన్నారు, వాళ్ళు ఆ కొండ కిందనే ఉన్నారు. They were just very close to the promised land. They went to the top and then they descended. Had they waited, they would have entered the promised land. నేను చాలా సార్లు చెప్పాను, I've told this on many occasions. దేవుడు చెప్పిందే నేను వినాలి అన్న నిర్ణయం ఉంటేనే వచ్చి అడగండి. మీ అండర్స్టాండింగ్ లో డిసిషన్ తీసుకొని మీరు వచ్చి అడిగారు అనుకో, మీరు కోరుకుందే మీకు ఓకే చేస్తారు. And I've told you on many occasions, please remember this.
When you come totally submitting, surrendering, and say, God, whatever you tell only we will listen, then it will be good with you. But if you already decided and then come and ask God and convince Him, you will get whatever you wanted only, but it will not be the will of God. నీ లోపల ఒక ఆలోచన మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆలోచన ఉందంటే రెండు అభిప్రాయాలు అయిపోతుంది కదా అక్కడ. Because when you have one thought in your mind and you wanted God to give your thought, whereas God is giving you another thought, so that is two opinions. ఇశ్రాయేలు జనాంగానికి ఫస్ట్ ఉన్న అభిప్రాయం ఏంటి? వాళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం నమ్మేస్తారు, అదొక అభిప్రాయం. అంటే వాళ్ళు పోయిన తర్వాత అక్కడే మారిపోయి ఆ దేవుడు చెప్పిందే చేస్తామన్నారు. అంటే మనుషులు థింకింగ్ మైండ్ తో ఉంటున్నారు, విమనస్పత్వంతో ఉంటున్నారు. The congregation believed in the evil report and news brought by the leaders, and they judged and they started speaking rashly. But when the leaders were punished, immediately they were changing their opinion and said, no, whatever God tells is true. So people are double-minded, and people who are double-minded cannot be blessed. కదా, అది మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు 6-7 వచనాల్లో చూస్తుంటే ప్రవక్తలు మీ కొరకు ప్రార్థన చేస్తారండి. అక్కడికి వచ్చి Do you know the prophets will intercede on your behalf so that you will change? కదా, జోషువాకి ప్రజలు అంటే దేవుడి ప్రజలు అంటే చాలా ఇష్టం, ఎంత నమ్మకంతో ప్రేయర్ చేస్తారు అక్కడ. Joshua loved the people of God and he prayed and interceded very well. కానీ వాళ్ళు జోషువాకి నమ్మక ద్రోహం చేశారని పాపం జోషువాకి కూడా తెలియదు, నమ్మకం అంతే. Joshua did not even know that the people have transgressed, they have betrayed and they have ditched God. Joshua was blindly believing that there was no fault in the people. కదా, అదే నమ్మకముతో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోవడం అనేది జరిగింది. So after the battle with Jericho, when they overcame and they went to the battle with Ai, they lost so many people. అక్కడ ఇశ్రాయేలు జనాంగము ఓడిపోవడానికి కారణం ఎవరు? What was the reason for the Israelites to lose in that battle? దేవుడు కాదు, It's not దేవుడి God. నోట్లో నుండి ఆజ్ఞను మీరడం. It was not God. It is because the people trespassed or transgressed against the commandment of God. కదా, కానీ ఇక్కడ ప్రవక్త దేవుడు నువ్వు పంపిస్తానే కదా మేము వచ్చామని మాట్లాడుతున్నాడు. But Joshua did not realize or did not even know that the people of Israel have sinned. But he said, Alas, Lord God, why have you brought this people over కూడా here? ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుడు ప్రవక్తలకు అన్ని రివీల్ చేయాలని లేదు, రివీల్ చేస్తారని లేదు. కొన్ని రివీల్ చేస్తారు, కొన్ని రివీల్ చేయరు. God need not necessarily reveal everything to his prophets. Some he may reveal, some he may not reveal. ఎందుకంటే ఎలీషా అంటాడు కదా, ఈ షూనేమీరాల కొడుకు మరణించినట్టు యెహోవా నాకు మరుగు చేశాను అని అంటాడు. అన్ని నేర్పిస్తూ ఉంటారు. Because Elisha also was telling, Lord did not tell about the Shunammite woman. ఎందుకు మరుగు చేస్తారు? దేవుని నమ్మిన ప్రజల్లో ఏ ఆలోచన ఉంది అని చూడటానికి. దేవుడైతే చెప్పాలి కదా, దేవుడికైతే తెలియాలి కదా. But if you are telling, if it were God, you should have told me before. Why did you not నువ్వు tell? దేవుడు అయితే, నువ్వు నిజమైన దేవుడు అయితే, నీకైతే దేవుడు కాదు, నీ దేవుడు నీ తండ్రి అబద్ధములకు జరగడు, వాడు అడుక్కపోయి. But you are telling, if you are really God, if you truly God, do this to me, show this to me, means your father is the devil. Go and ask him, he will tell you what to do. నిజమైన దేవుడు అయితే అంటే ఎందుకు బాప్టిజం తీసుకున్నావు నువ్వు? If you say, if you are really God, why did you take baptism? నిజమైన దేవుడు అయితే అన్నప్పుడు ఎలాగ శిఖర మంద్రస్తర బషించునర బషినర మంద్ర ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? If you are saying you are truly God, why is it you started speaking in tongues? కదా, మరి ఇవన్నీ నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు నువ్వు. Then why are you bragging and talking against God? దేవుడు అయితే అంటే Why do you say, if you are God, you wouldn't have allowed this to happen in life? కాకపోతే దేవుడు కాక మానిపోతాడా? Just because things do not happen in life, do you think he's not God? ఆయన నిజమైన వాడే. You are always a liar and God is always నీ true. ఆలోచన మారుతుంది, ఆయన ఎప్పుడూ మారదు. Your attitude and your thinking changes, not God. నీ God is saying, అభిప్రాయం మారితేనే ఆయన అభిప్రాయం నీ అభిప్రాయంగా మారుతుంది. when your opinion towards God changes his opinion towards you and converts your opinion only, not his నీకు opinion. దేవుడి అభిప్రాయం కావాలంటే ఆయన అభిప్రాయం నీలో జరిగిస్తారు. నీ అభిప్రాయం కావాలంటే నీ అభిప్రాయం మోసం కాబట్టి ఆ మోసం నీకు దొరుకుతుంది. When you hold on to the opinion that comes from God, God will fulfill that opinion. But when you want your opinions, your thoughts to prevail, God will ensure that will happen in your life. అదే చెప్పాను, ఐజా 66 నుంచి ఏం చెప్పాను? మీరు మోసములకు అప్పగించబడతారని చెప్పాను. I showed you from Isaiah 66 that you will be handed over to a lying spirit. దేవుని ఆజ్ఞ నిబంధన తెలుసా? మీకు ఇచ్చే రెండు ఆజ్ఞలు నిబంధనలు అవన్నీ. The two commandments of God are the covenants that God has made with you. కనాను ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వడం అన్నది దేవుని నిబంధన. ఆ నిబంధనను వాళ్ళు మీరారు అక్కడ. It is a commandment that comes from God that Canaan has to be handed over to or come to the Israelites. కదా, దేవుని ఆజ్ఞని నువ్వు జరిగించలేదంటే ఆ నిబంధన రద్దయిపోతుంది. When you don't follow the commandments of God, the covenant also is nullified in your life. 8వ వచనం చూడండి.
verse 8. యెహోషువ 7వ అధ్యాయము 8వ వచనం. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేను ఏమి చెప్పగలను? నేనేం చెప్పగలుగుతాను? మీరు చెప్పారనే నేను యోర్దాను దాటి వెళ్ళాము, యుద్ధం చేయడానికి వెళ్ళాము, అక్కడైతే ఓడిపోయాము, ఏంటి ఏం జరుగుతుందని ప్రవక్త బాధపడుతున్నారు. అందుకని అంటాను, మీరు ఉన్నట్టు డాక్టర్ కి, లాయర్ కి, ఓకే, దేవుడి దగ్గర ఉన్నట్టు మాట్లాడండి, అప్పుడే సరిగా ట్రీట్ చేస్తారు. When you go to a doctor, will you not tell exactly what you're going through? Or to a lawyer? More than that is God. You have to exactly tell what kind of person you are. సరిగ్గా చెప్పలేదనుకోండి, హార్ట్ తీసి పక్కన పెడతారు కుడివైపు. If it don't means instead of a heart operation, you will do some other operation. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నేను ఏమి చేయదునని ప్రార్థింపగా, అంతే దేవుడితో చెప్తారు, అయ్యో నీ నామం గురించి ఏమని ప్రార్థించగలుగుతాను, నువ్వు గొప్పవాడు కదా, నీ గొప్ప నామం ఉంది కదా, ఇలా ఓడిపోయినప్పుడు వాళ్ళందరి ముందు నీ నామం ఏమవుతుంది అని చెప్పి. ఇక్కడ జోషువ ప్రవక్తను చూడండి, ఓకే ఇశ్రాయేలు జనాంగం పాపం చేశారు, పాపం అతనికి తెలియదు, కానీ అతని దృష్టి అంతా అయ్యో దేవుడి నామాన్ని దూషణ వచ్చేస్తేమో, నీ గురించి ఇలా మాట్లాడతారేమో, నువ్వు చాలా గొప్పవాడు కదా, ఇలాగ శత్రువుల ముందు ఇలా ఉండిపోయాము, ఏం చేయాలని అడుగుతున్నాడు. మనము కూడా ప్రవర్తన విషయంలో మనుషుల ముందు, మనుషుల సంఘము లోపల, సంఘము బయట మనుషులు ఎడల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారన్న ఆలోచన ఉందా? Do you have the basic understanding of how to conduct yourself within the people and outside the community? You do not know. But Joshua, if you see his intent, he was crying out to God, God, please consider what's going to happen, because your name will be spoiled. But he didn't realize that the people have sinned. కానీ ఇక్కడ జోషువ దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు బయటికి వెళ్ళాక దేవుడి గురించి ఆలోచిస్తున్నావు, నేనైతే ఆలోచిస్తాను. When you're going out of this premises, are you thinking about God constantly? నేనైతే ఆలోచిస్తాను, నేనైతే తప్పక ఆలోచిస్తాను. యెహోవా జీవంతో మీతో చెప్తున్నాను. I'm telling you, I always keep the Lord God in front of me, in my side, and I think about him only. అంతే. వెంటనే దేవుడు ఏమన్నారు? 10వ వచనం చూడు. యెహోవా యెహోషువతో ఇట్లా లేము, ఎందుకు ఇక్కడ ఆంచుకున్నావు? So the Lord said to Joshua, get up, why do you lie like this on your face, Joshua? అయ్యో ఈ ఇశ్రాయేలు మళ్ళీ పాపం చేసి ఉన్నారు. 11వ వచనం. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చెప్పిన నిబంధనను వారు మీరి ఉన్నారు. సపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలించి బొంకి తమ సామాన్లో తను ఉంచుకొని ఉన్నారు. నేను చెప్పాను కదా వాళ్ళు కొత్తని, అయినా సరే ఎలా చేశారు అన్నమాట. The Lord said to Joshua, get up, why do you lie like this on your face? Israel has sinned, and they have also transgressed my covenant which I commanded them, for they have even taken some of their cursed things and have both stolen and deceived. Next. Verse 12. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చేసిన తప్పు ఒకటే, కానీ ఎంటైర్ ఫ్యామిలీ అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఒక సంఘ కాపరి పాపం చేసిన ఎంటైర్ సంఘం అనుభవించాల్సి వస్తుంది. దానికి నేను అవకాశం ఇవ్వను. One man sinned, Achan, so the entire Israelites were suffering. Likewise, if the pastor of a church is sinning, entire congregation will have to face the consequences. Therefore, I will never give a chance for my congregation to suffer. The blood, the water, and the fire have to be as a witness against about you. First, ఈ సాక్ష్యం ఉంటేనే అప్పుడు దేవుని ఆజ్ఞను మీరకుండా ఎలా ఉండాలో ఆ మూడు సాక్ష్యాలు నిన్ను నడిపిస్తాయి. And only then these three witnesses will lead you. కదా, కానీ ఏమన్నారు వాళ్ళ దగ్గర? అది తెలుసుకోండి, శాపగ్రస్తమైనది నీ శరీరంలో ఒకటి ఉంది, దాన్ని నాశనం చేస్తాయి, కానీ నేను మీకు తోడై ఉండను అని అంటారు. ఏం చేస్తావు? The Lord was very clearly telling, unless you destroy the accursed from among you or within you,
I will not rescue you. I will not do anything to అంటే rescue you. నీ లోపల ఉండొచ్చు, నీ ఆలోచనలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకు ఆలోచించాలి? నాకు అర్థం కాదు ఎందుకు ఆలోచించాలి. ఇక్కడ చెప్పారు కదా, సభ్యమైనది తీయాలని. మన లోపల ఉన్న ఏ సభ్యతలు ఉన్నాయి, ఏ తరతరాలు ఉన్నాయి, అవన్నీ తీసివేయాలి. మరి And you need to remove those cursed things from your life or cursed character from your life. ఇవన్నీ పెట్టుకొని దేవుడు నాకు తోడే ఉంటారని దావీదు ఎక్కడైనా పాపం పెట్టుకొని దేవుడు నాకు తోడే ఉన్నారని చెప్పాడు అసలు? Did David say, I have sinned and I can keep on be blessed? Did he say that? రక్తం కడిగిందని చెప్పారు ఎవరైనా? Or did anybody say the blood will wash away ఒక your sin? దేవుడికి విరోధంగా ఉన్న ఒక ఆలోచన, ఒక పాపం ఉన్నా కూడా రక్తం కాదు కదా, ఇందా చెప్పాను కదా, ఫినాయిల్తో కడిగినా కూడా పోదని చెప్పి. Any thought, any action which is accursed in nature cannot be cleansed with any blood. 13వ వచనం చూడండి. Verse 30. జాగ్రత్తగా వినండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే దానికి అర్థం ఏంటంటే, నువ్వు వాక్యం వినేటప్పుడు ప్రిపేర్ అయ్యుడు. Sanctify ఇది yourself. ఉందని కనిపించినప్పుడు ఆ శాపగ్రస్తాన్ని ఫస్ట్ నువ్వు తీసేయాలి. అప్పుడే నేను నీకు తోడుగా ఉంటాను. Only when you remove the accursed thing శాపగ్రస్తం from ఏం your life. చేస్తుందండి? నాశనం చేయడానికి చూస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది. The accursed thing would like to destroy you and ensure your peace will be gone away. But you need to sanctify yourself, means you should be responsible enough to remove that accursed thing from your life. అది చేశాక కూడా ఆకాన్ బయటకు వచ్చాడా? Now, even when it was told, do you think Achan came forward boldly and said, I am the person? Did he say that? No, మరి he didn't ఇక్కడ say నువ్వు that. వాక్యం వింటున్నావు కదా, But you are hearing the word here. మరి వింటున్నప్పుడు నీలో ఏ తప్పు ఉందో దాన్ని వదిలించుకుని నువ్వు బయటికి రావాలి కదా. Should you not ought to come holy and sanctify and prove yourself? ఇక్కడ చెప్తుంటే అంటారు, ఇంకేముంది? And the word is నువ్వు coming to బయటకు you. వచ్చావా లేదా అని ఎలా తెలుస్తుంది? When the word comes to you, simply nod at your head like as a nail. ఎలా But తెలుస్తుంది? నీ ఆలోచన ఏంటనేది నీకేం తెలుస్తుంది? how do you know what your thoughts are going? Did you really నీకు అదే reflect? చూపించబోతుంది. ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి బయటికి రాలేదు. No matter what, Achan was not bold enough to come and confront and say, 18వ వచనం చూడండి. "You've done the mistake." Verse 19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. అంటే ఎవరెవరు తప్పులు చేశారా అన్నది ఈ 17వ వచనంలో ఉంది. అందులో నుంచి అతని ఇంటి పురుషుల వరుసల దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జెరహు ముని మనుడును జప్తి ముని మనవుడును కర్మీ కుమారుడనైన ఆకాను పట్టుబడెను. And then they were able to narrow it down that it was Achan who did this mistake. ఆకాను వచ్చాక అప్పుడు ఏమన్నాడంటప్పుడు యెహోషువ ఆకానుతో బాధ దుఃఖము, ఎందుకంటే చాలా నమ్మకం పెట్టుకున్నాడు అతని మీద. చాలా నమ్మకం పెట్టుకున్నాడు. Joshua knew the loss of the people dying, and he also trusted Achan so much. With so much of grief and sorrow, he was speaking to Achan. కదా, అంటే దేవుడు చెప్పేదాకా, మీరు వచ్చి రండి అని నుంచో పెట్టేదాకా, దేవుడు బయలుపరిచేదాకా కూడా నువ్వు బయటికి రాలేకపోయావు. You were not able to come till God was pleading and requesting, and you would be exposed. You are not able to come. వెంటనే వచ్చేది వేరే, Amen. సమయం తీసుకొని వచ్చేది వేరే. అదే అన్నారు కదా, సమయం చాలా ఇంపార్టెంట్. Time is very important. Therefore, సమయం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. You voluntarily coming and repenting is different from after somebody tells you, then you repent and you say, yeah, I sinned. This time is very important. మీరేమి తగ్గిపోరండి. No, you will not lose your ground when you confess. మీ ఉద్దేశంలో బయటికి రావాలని ఇష్టపడుతున్నారంటే దేవుడి దృష్టిలో మీరు కరెక్ట్గానే ఉంటారు. ఎవ్వరు మిమ్మల్ని అంటానికి సరిపోదు. నేను చెప్తున్నాను, when you're bold enough to come and tell this is the type కానీ of sins you సమయం have done, వేస్ట్ చేయొద్దు. సమయం వేస్ట్ చేయొద్దు. don't waste the time by being a hypocrite. కదా, ఆకానుతో చాలా దుఃఖంతో చెప్తాడు, యెహోవాకు మహిమను చెల్లించి ఫస్ట్ ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని ఏది దాయకుండా నాకు చెప్పమని వేడుకున్నాడు. Joshua was pleading to Achan, telling, give God the glory, make confession to him, and tell me now what you have done. Do not hide it from me. 20వ వచనం. Verse 20.
ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరుద్ధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి 21వ వచనంలో ఇక్కడ వస్తువులనే కాదండి, When you నీ see verse, శరీరంలో ఉన్న శాపము ఏం కోరుకుంటుంది? it's not necessarily things which is accursed, but what is your heart, what's your body pornography desiring? కోరుకుంటుందా, లస్ట్ కోరుకుంటుందా, అబద్ధం కోరుకుంటుందా, దొంగతనం కోరుకుంటుందా, ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించాలని కోరుకుంటుందా, ఏమి కోరుకుంటుందా? అత్యాశ, అధిక ఆశ, పేరాశ ఉంటాయి చూసారా, ఆశ, డబ్బు సంపాదించాలని ఆశ. What is there inside your body, inside your flesh? Is it pornography, lusting for women, looking with the eyes with the lust, and then is it thief, is it stealing, is it covetousness? All these are cursed things. ఫస్ట్ నీలో ఉన్న శాపాన్ని తీసే, అన్ని బాగుపడతాయి. Amen. First remove the curses from your life, that everything will turn out to be good in కానీ your life. ఎక్కువ టైం తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ డే పోతే చూపిస్తా. But if you delay in your confessions and your repentance, I'll tell you what are the consequences. ఒప్పుకున్నాడు కదా, నెక్స్ట్ 22nd verse చూడండి. Now Achan was forcefully able to confide into Joshua. ఒకేసారి 25 చూడండి. Verse 25. అప్పుడు యెహోషువ, నీవు ఏలా మమ్మను బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్ళతో చావగొట్టిరి. ఎవరిని? Who was stoned and who all was stoned? ఎవరిని? Achan and his family. పశ్చాత్తాపడ్డాడు కదా మరి. Look, he asked for forgiveness. So why was the punishment still there? ఒప్పుకున్నాడు కదా. Did he not confess? ఒప్పుకున్నాడు కదా, ఎందుకు చేశారు? Why was he punished even after his confession? నువ్వు ఎందుకు మమ్మ బాధ పెట్టావు అంటే, నమ్మక ద్రోహం చేయడం అన్నది అది చాలా దుఃఖం అండి. ఎప్పటికైనా సరే దానికి లైఫ్ ఉంటుంది, దేవుడు దానికి తగ్గ శిక్ష తప్పక రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. Betrayal is losing the trust, for which punishment is always active. కదా, ఇక్కడ వీళ్ళు ఏం చేశాడు? ఇతను నమ్మక ద్రోహం దేవునికి, దేవుని ప్రవక్తకి, అక్కడ ఉన్న ప్రజలకి, వాళ్ళందరూ ఆకాన్ని నమ్మారు, గుడ్డిగా నమ్మారు, కానీ నమ్మక ద్రోహం చేశాడు అక్కడ ఉండి. Even when people believed, he betrayed, and therefore he was punished. Even he confessed. దాని శిక్ష మీకు తెలుసా? Do you know the consequences? ఆకాన్ ఒక్కడే అనుకున్నారా? Do you think was it only Achan? 24వ వచనం చూడండి. Verse 24. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరును జెరుహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని అకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు దొంగలించింది ఇంతే, కానీ అక్కడ తీసుకొచ్చిన ఎంటైర్ తన ఆస్తిని మొత్తం తీసుకొచ్చారు. తనకున్న ఆస్తి మొత్తం, ఆస్తి, భార్య, పిల్లలు, ప్రతి వాళ్ళని తీసుకురావడం జరిగింది అక్కడ. He stealed or he stole only a little bit, but what were the things? Everything pertaining to him, his possessions, his family, everything was at stake. కదా, మరి పాపము ఒప్పుకున్నాడు కదా, ఎందుకు క్షమించబడలేదు? He confessed, so why was he still punished? 1 John chapter 1 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇది సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు, నీకు నువ్వుగా వచ్చి ఒప్పుకొని దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసావు. ఎక్కువ టైం తీసుకోవాలి. When you volunteer yourself and go and confess and confine, then of course you will be cleansed from all your unrighteousness. ఆకాను మరి ఒప్పుకున్నాడు కదా, ఎందుకు అతనికి అటువంటి పనిష్మెంట్ వచ్చింది? But in the case of Achan, he confessed, and why punished? ఆకాను తనంతట తాను ఒప్పుకోలేదు. The reason is Achan was not volunteering his confessions. తర్వాత ఒప్పుకోవలసి రావటంతో ఒప్పుకున్నాడు. అది దేవుడి దృష్టిలో. And after he was exposed, he was caught. Then he didn't have any choices. He was checkmated, and he said, "Yes, I." ఆ ఒప్పుకోలు మారు మనసు కాదు,
And that kind of confession is not repentance. ఆ ఒప్పుకోలు అతని హృదయం నుండి రాలేదు. And moreover, it was not wholehearted. దేవుడు నిబంధనను మీరుట వలన సమస్తము కోల్పోయారు. ఇదేనండి ప్రపంచం అంతా జరుగుతుంది. And because there was a transgression against the Lord, he lost everything. అంతే. ఒకప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచంలో జరుగుతుంది మీతో చెప్తున్నాను I'm నేను. telling you whatever is occurring in the world. కాబట్టి ఈ ఆకాను కూడా ఇశ్రాయేలు జనాంగము ఉన్నారు. వాళ్ళు మారు మనసు పొందుకోకుండా దేవుడు చిత్తమండి మేము దేవుడు చెప్పిందే చేస్తామండి అని వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరారు. ఆకాను ఒప్పుకొని ఈ విధంగా దేవుని ఆజ్ఞను మీరారు. చూడండి, ఒక్కొక్క విధంగా ఉన్నారు మనుషులు. వాళ్ళ మనుషుల మైండ్ సెట్స్ చాలా ప్రమాదకరమైనది. Look at the mindsets of the Israelites where they were convincing and their sins were okay. And here when it comes to Achan, he was confessing, but still the punishment was there, and he was telling till he was caught. కదా, ఇశ్రాయేలు జనాంగం లేచి నేను ప్రామిస్లాండ్కి వెళ్ళిపోతానండి, నన్ను క్షమించండి, నేను పాపం చేశాను, ఇంకా దేవుడి మాట వింటానండి, వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు. The Israelites were quick to say, okay, let's go to the promised land, and said, okay, we have sinned, let's agree to that. They were just so casual in their repentance. వారి ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తానో ఆలోచిస్తాను. And if I were in that place, I will tell what to do. ఫస్ట్ పోగొట్టుకున్న దానికి నాకు శిక్ష రావాలని కోరుకుంటాను. But I will only say, whatever I lost, I have to be punished because I went away from the Lord. రెండోది, ఎందుకు ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉన్నానని ఆలోచిస్తా. And then I will also think, why this kind of weird behavior in me? మరలా దేవుని తీర్పుకి లోపడి అరణ్యంలోనికి మరలా తిరిగి వెళ్తారు. Then they will have to come to or submit themselves to the punishment of God and enter into the wilderness. ఆలోచిస్తాను. And then I will think. కానీ ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఆలోచించలేదు. But Israelites were not thinking like this. వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. They were in fact wanted to subdue the promised land. మీరందరూ వీరి దగ్గర నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి తెలుసా? You know what is the lesson from all these things? 1, ఆత్మీయంగా అభిజయం పొందుకుంటున్నప్పుడు అవిశ్వాసము అనే పేరు నీలో ఉంటదన్నది గుర్తుపెట్టుకోవాలి. When you have trespassed willingly or unwillingly, remember there is a root of disobedience. ఎందుకంటే ఎప్పుడైతే మీలో అవిధేయత, అవిశ్వాసము, నమ్మకము లేకుండా ఏదైనా సరే మీరు అనుకున్నది జరగకుండా ఫెయిల్ అవుతూ వస్తుంది అంటే మీలో అవిశ్వాసం అనే పేరు ఉంది అని అర్థం. And when you are constantly experiencing failures, you should know there is a root of unfaithfulness and a root of disobedience prevailing in you. రెండోది, అవిశ్వాసము ఎప్పుడు దేవుని వాక్యానికి అవిధేయత చూపించడానికే ఇష్టపడతారు. And then a repentant heart will always want to be obedient towards God. రెండోది, పరిశుద్ధాత్మను ఎదిరించడంలో అవిశ్వాసము బయలుపరచబడుతుంది. And when you are rebelling against the Holy Spirit, it's a clear display of disobedience and unfaithfulness. మనుషులందరూ గ్రహించగలుగుతారు, వారు మాత్రం గ్రహించలేరు. And outsiders can clearly know what kind of person you are, but that person cannot realize what he has ఇందాక done. మీతో చెప్పాను, ఇంత వాక్యం విన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అనొద్దు. వాళ్ళు అలా ఎందుకు చేశారు అన్న దాంట్లోనే నీకు ఆన్సర్ వచ్చేసిందని చెప్తున్నాను. You don't have to ask this. After hearing so much about why did they behave like this, here itself you got an answer as to why they did it. మూడోది, అవిశ్వాసము అవిధేయతల కారణంగా దేవుడు ఇవ్వదలిచిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. And because of their disobedience and unfaithfulness, they lose the blessing which God has intended upon them. ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి పొలిమేర వరకు వాళ్ళు వెళ్ళారు. And they went very close to the borders of the promised land. కానీ వారి అవిధేయత, అవిశ్వాసం వలన వాళ్ళు ప్రవేశించలేదు. But because of their disobedience and unfaithfulness, they could not enter the promised land. 5, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలతో నిండి ఉన్న భోజనపు బల్ల మీ కోసం సిద్ధపరిచినప్పుడు వచ్చి తినమన్నప్పుడు మీరు వచ్చి తినాలి. When the Lord God has prepared a table for you, you have to come willingly, wholeheartedly to receive it. కదా, అది తినేటప్పుడు మనం అనుకుంటాం
నేను మారిన తర్వాత వస్తాను. And many people say, after repenting, I'll come and partake in the communion. నేను బూతులు మారిన తర్వాత నేను వస్తాను. And many people say, I will change myself and only then I'll come and hear about it. మానేసిన తర్వాత వాక్యం వింటాను. And many people say, after smoking, తాగుడు drinking, మానేసిన stopping, తర్వాత వాక్యం వింటాను. after stopping drinking and smoking, then I'll come and hear the word of నీవు God. అల్లబోదు. You cannot. నీ లంగ్స్ పాడైపోయిన తర్వాత వాక్యం వింటాను అనుకుంటూ వాక్యం వింటానికి వస్తావు. When your lungs are defiled and corrupted and having diseases, how can you come and hear the word of God? అదే ముందే వింటే But what if you pay నీ attention లంగ్స్ to? కాపాడుకోవచ్చు, నీ కిడ్నీస్ కాపాడుకోవచ్చు. You can save your lungs, kidneys, and liver. కాబట్టి ఏవి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఏమి నీకు అడ్డొస్తున్నాయో చూసుకో. So what are the stumbling blocks or hindrances to safeguard you or save you? ఏ భయాలు మిమ్మల్ని అడ్డుపడుతున్నాయో చూసుకో. See what are the fears that is lurking in your life. కదా, నీలో ఉన్న స్టబాన్ క్యారెక్టర్ మిమ్మల్ని అడ్డుపడుతుందేమో చూసుకో. Watch out if your stubborn character is being a stumbling block. ఎవరు నిన్ను అడ్డుకుంటున్నారు మార్చుకోవడానికి, ఎవరు నిన్ను అడ్డుకుంటున్నారో చూసుకో. ఎందుకంటే నువ్వే చెప్పాకు, నాకు అడ్డొచ్చేస్తున్నా, నేను అడ్డొచ్చేస్తున్నా, నువ్వే పోయి కింద పడిపోక అక్కడ. You don't have to go and cause a stumbling block to yourself. You need to find out who or what are the things that is causing stumbling ఎటువంటి blocks to you. బలహీనతలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, దేవుడు గొప్పవాడు అని ఎంచుకో. అప్పుడు నీ జీవితంలో మార్పు No చూడగలవు. matter what are the weaknesses, what are the hurdles, see how great God is, then you can relate. Hebrews 3:7-8. రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనం. Hebrews chapter 3 verses 7 and 8. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోవద్దు. మరలా అదే బలహీనతలతో వచ్చేసేయండి అని అంటున్నారు. And the Lord is telling, do not harden your heart as in the days of rebellion. Immediately come quickly. చదువుమా. Verse 9. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి అయిపోయింది. వాళ్ళకి చెప్తూ మనుషులకు కూడా చెప్పేస్తున్నారు, వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు, వాళ్ళు బాధ పెట్టినట్టు నన్ను బాధ పెట్టొద్దు, వాళ్ళు శోధించినట్టు మీరు నన్ను శోధించొద్దు అని చెప్తున్నారు. The Lord is saying, as your fathers and your generation tested me, my patience and all, you also don't have to test my patience. ఎందుకంటే ఇటువంటి ప్రవర్తన ఉందనుకోండి, మీరు ఎంత దేవుడు అనుకున్నా కూడా దేవుడు మీ మొర వినరు. No matter how hard you pray, God is not going to hear you. Deuteronomy 1:43 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 43వ వచనం. Deuteronomy chapter 1 verse 43. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వల్లే మిమ్మల్ని తరిమి హర్మోను వరకు సెయ్యూరులో మిమ్మల్ని హతము చేసిరి. అంతే, మీకు ఆలోచనలకు వెళ్ళారనుకోండి, మరలా మీ పరిస్థితి ఎలా తెలుసా, మీ బలహీనతలే మిమ్మల్ని పాడు చేసేస్తాయి. When you don't relate, when you don't turn towards God, your old weaknesses will spoil you, will corrupt you. Verse 45. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. అంతే. ఫస్ట్ మనము పశ్చాత్తాపపడినప్పుడు ఆలోచించాలి. ఆలోచించకుండా దేవుడి పని చేస్తామని వెళ్ళినప్పుడు ఈ విధంగా మరలా దేవునికి అవిధేయత చూపించి మీరు వచ్చినా కూడా ఎంత మొరపెట్టినా దేవుడు వినరని క్రిస్టల్ క్లియర్ గా ఉంది ఇక్కడ వాక్యం. Your repentance has to be genuine, and then when you do it, then it is good. If not, if repentance is not genuine, you keep repeating your mistakes, God will not hear you at all. అంటే దేవుడు వారి మొరను వినలేదు అంటే మనుషులు దేవుని మాట వినకపోతే ఆయన మీ మాట వినడు. And if you don't obey to God, God will definitely not listen to you. దేవుని చిత్తంలో ఉంటే నీ ప్రార్థన వింటారు. ఆయన చిత్తంలో వాక్యం మంచి ఆజ్ఞ ఉంటుంది కాబట్టి. In the commandment of God, there is wonderful things and all. If you listen to the word of God, only then He will listen to you. కదా, ఆయన మాట నువ్వు వింటే నీ మాట ఆయన వింటారు. ఆయన మాట నువ్వు వినకుండా నీ మాట ఆయన వినాలని మళ్ళీ వచ్చి మొరపెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. When you are obedient to the word of God, only then God will be obedient to your voice or hear you. But when you are not, don't expect Him to listen to you. ఇంకొకటి ఏంటంటే దేవునికి అవిధేయత చూపితే ఆయన మీతో రాడు. And if you continue your disobedience, God will not travel with you. మొదటి తరము వరకు ఈ పాఠము ఆలస్యంగా వాళ్ళు నేర్చుకున్నారు. మొదటి తరం వాళ్ళు
And the first generation people learned this lesson in a hard way and in a very కానీ ఈ తరం slow వారు way. మర్చిపోకూడదు. But this generation should not be like that generation. అలాగే చూడండి 146 చూడండి. Verse 46. కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించుదురి, మీరు నివసించిన దినములు ఎన్నో మీకు తెలిసినవి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? You know how many years they spent there? 38 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళకి శిక్ష అది. They were there in the wilderness for 38 long years. Hebrew 12:17 చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. Hebrews 12:17. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం త్వరగా విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. వీళ్ళు అంతే. మారు మనసు సమయం ఉన్నా కూడా సమయాన్ని ఉపయోగించుకోరు. మారు మనసు వాక్యం ద్వారానే వస్తుంది. 30 నిమిషాల్లో ఏం మారు మనసు పొందుకుంటావు? Repentance cannot come immediately. It comes only through hearing the word of God. కానీ ఇక్కడ చూస్తే పోగొట్టుకున్న దాని గురించి ఏడుస్తున్నారే కానీ మళ్ళా దాన్ని తగ్గించుకునే దానికి ఆలోచించట్లేదు. You're focusing only on what you have lost, but you're not focusing on how to regain, how to rebuild, how to restore. What is it you have to get back? తప్పు చేసింది ఒప్పుకొని మళ్ళా దేవుని కృపను నువ్వు దక్కించుకోవాలి. అక్కడ You should say that because of your sin you lost everything and you need to get the grace back from God. Psalm 78 verse 32 చూడండి. Psalm 78 verse 32. కీర్తన 78వ అధ్యాయం 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నది. అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన ఎప్పుడు మర్చిపోకండి. ఎన్నో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, కానీ నీ హృదయం దేవుడి మీద స్థిరంగా ఉందా లేదా అన్నది చూడండి. You need to check whether your heart is steadfast, if your faith is consistent or not towards him. Next. ఆయన నిబంధనలను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి. అందుకే అంట ఆలోచించండి. ఆలోచన లేదు కాబట్టి అదే తప్పులు చేసుకున్నారు. ఏడవడము, మళ్ళా దేవుడి దగ్గరికి రావడము, మళ్ళా తప్పు చేసాము అంటాము, నేను మళ్ళీ తప్పు చేయను అని అంటాము, మళ్ళీ అదే తప్పు చేయడము. అంటే దానికి అర్థం ఏంటి? మనం దేవుడి దగ్గర మొనగడం జరుగుతుంది, ఆయన ముఖస్తుతి చేస్తున్నట్టు జరుగుతుంది. That means we are flattering straight on his lips, on his mouth, and with our mouth we are flattering him. Nevertheless, you are not repenting, because after you're repenting, you are doing the same mistakes again. మరి ఎలా చెప్తారు? నాలుగుతో ఒప్పుకున్నాను దేవుణ్ణి, నాలుగుతో ఒప్పుకుంటే నాలుగుతో ఆయన ఏ విధంగా బొంకారో కూడా చూపించారు ఇక్కడ. It says if you confess with your mouth, but not only that, look at the way they were flattering with their mouth also. అందుకే వాక్యం చెప్తుంది. Numbers 14 verse 42 వెళ్ళిపోండి. Numbers 14:42. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 42వ వచనం. అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఎనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించక మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అంటే నువ్వు దేవుడి మాట కన్నా నీకొచ్చిన ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అంటే నేను చెప్తున్నా, ఈ భూమి మీద నీకు సుఖం దొరికినా కూడా అది మళ్ళా నరకంగానే మారుతుంది. నరకం అంటే ఏం తెలుసా? నరకం అంటే ఏం తెలుసా? More than God, you are giving importance to your own thoughts, so that is leading yourself to a hell-like situation. And you know what is a hell-like situation? అంటే నువ్వు దేవుని మాట కన్నా నీ మాటను విత్తావనుకో, more than God's word, if you are sowing your own thoughts as words, చేసేటప్పుడు గులాబీ పువ్వులాగే ఉంటది. and when it comes out, it looks like a rose. కోసేటప్పుడు మాత్రము ముళ్ళ కంప మధ్యలో నుండి నీ శరీరము చాలా చాలాగా దున్ని బయటకు వస్తది. అప్పుడు మారు మనసు పొందుకునే ఉపయోగం లేదు. When you are reaping, only the thorns will be visible. It can plow the back of your backs, and then even if you repent, there's of no use. అయినా కూడా 44వ వచనం చూడండి. Verse 44. అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేనైనను పాదముల నుండి బయలువెళ్ళలేదు. అంతే, నువ్వు వెళ్ళిపోయావు కానీ
నీ వెనకాల ప్రవక్త గాని దేవుడు గాని దేవుడు మందసం కూడా రాదు. You have departed, but the prophets or the ark of the covenant of God will not travel with you. కదా, అంటే యెహోవా మీ మధ్యన లేడు అంటే దేవుడు వెళ్ళలేదు అంటే తండ్రి నీతో రావట్లా. That means the ark of the covenant is not there. That means God the Father is not there. దేవుడు నీ మధ్యలో అంటే దేవుడు లేడు, నీ మధ్యలో లేడు. If God is not in your presence, in your life, means He is not there. నిబంధన మందసము తీసుకెళ్లేదంటే క్రీస్తు కూడా నీతో రావట్లేదు. When the ark of the covenant is not there, means Christ also is not traveling with you. వారి ముందు కూడా వెళ్ళలేదు అంటే పాలకుల నుండి బయలు వెళ్ళలేదు అంటే దానికి అర్థము పరిశుద్ధాత్మ నడిపింపు కూడా వాళ్ళని ఆపేస్తుంది. That means even the Holy Spirit will not lead them. It will stop. అప్పుడు నువ్వేం పోగొట్టుకుంటావు? So what are the loss? Philippians 3:20 and 21 చూడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verses 20 and 21. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన ఏ విధంగా వాక్యాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చారు, వచ్చి అదే శరీరముగా వాక్యానికి నిన్ను శరీరంగా చేసి వెళ్ళాలని ఆయన ఇష్టపడి వచ్చినప్పుడు లేదు 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 నాకు ఇశ్రాయేలు జనాంగం లాగే కావాలి అని అనుకుంటే మనం ఏం చేయలేదు. The Lord Jesus Christ, who is the Word of God, a flesh was put over the Word of God and He came. And at the same time, He wants to put that Word of God as a garment over you. But if you still operate in the flesh, there's no difference between you and the అలాగే Psalms 44 1-11 చదవండి. Psalms 44 verses 1-11. కీర్తనలు 44వ అధ్యాయము మొదటి 11 వచనం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవిలారా విన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి, మాకు చెప్పారు. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జన్ములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయము ఇయ్యను లేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడువు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడువు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరపి ఉన్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనకకు పారిపోజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. అన్ని జనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అంటే ఆ కాలంలో పితరుల కాలంలో ఎలా ఉన్నారో వారి పిల్లలు అలాగే ఉన్నారు, వారి పిల్లలు అంటే చెప్పిన తర్వాత కూడా అదే తప్పులు వాళ్ళు కూడా చేయడం వల్ల అదే విధమైన శిక్ష వాళ్ళు అనుభవించుకుంటారు. The children had to be like their forefathers or their fathers, so that means the punishment also was continuing in their life, the same kind. ఎందుకంటే నువ్వు ఈ కోర్స్ చేయ బాగుంటది, ఆ కోర్స్కి వెళ్ళి బాగుంటది, ఇది తీసుకో బాగుంటది అని మనం చెప్తాం. కానీ ఇలా ప్రవర్తించరా, అలాంటి వాటి నుండి బయటకు వస్తావు, అంత కోపం వద్దురా, వాక్యంలో చెప్తుందని ఎక్కడ కూర్చుని మాట్లాడతారు. You're telling your children pursue this course and it will be useful in your future. But if you ever tell your children this is the kind of behavior, this is the kind of character, it's very good. సరేలే ఇప్పుడు అబద్ధం చెప్పి ఎప్పుడు చెప్పి లాస్ట్ ఫైనల్ బాని అంటారు. కానీ మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళని తిడతాము, అబ్యూస్ చేస్తాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. And then you will say all sorts of wrong things against your children, and when they get less marks, you are so abusive against them. అంటే దేవుడికి పిల్లలకి ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉండాలన్నది నేను చూపిస్తున్నాను. ఎక్కడ రెబ్యూక్ చేయాలో అక్కడ రెబ్యూక్ చేయకుండా అక్కర్లేని విషయాలు చేయడంలో ఉపయోగం లేదు కదా. You should know where to rebuke your children, not in unwanted, unnecessary things. అదే ఇశ్రాయేలు జనాంగం పోగొట్టుకున్నది. That was the problem with the Israelites. వాళ్ళకి ఇచ్చిన శిక్ష ఏంటి? Numbers 14:34 చూడండి. And what was the punishment? Let's say in Numbers chapter 14 verse 34. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 34వ వచనం. మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము
దినములకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకుందురు. అంటే దోష శిక్ష వాళ్ళ మీద వేస్తారు, క్రీస్తు తీయలేదు. That means Christ has not taken away their క్రీస్తు sins. తీయలేదు అని అంటే ఇందాక ఫిలిప్పీన్స్ లో చూశారు కదా, ఆయన స్వభావంలో ఉంటే ఆయన నీ పాపం నుండి బయటకు తీసుకొచ్చారని అర్థం. నువ్వు ఎంత రక్తం చిందించారని చెప్పి నీ పాపము, దోషము, పాపము అన్ని సమస్తము దేవుడికి ఇష్టం లేనివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము దేవుడు అవి కూడా తీసేస్తారని చెప్పేసుకుని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతావు. దాని యొక్క దోష శిక్ష కూడా నువ్వు అనుభవించవలసిందే. When you, after confessing and confiding in your sins, when you transform yourself according to the word and Christ, and then the blood of Jesus Christ is effective. But when you're keeping on sinning, don't expect the blood of Jesus Christ to affect in your life. వాళ్ళ చెడ్డ సమాచారము ఎంత దోష శిక్షను భరించిందో చూడండి. And because of that, evil congregation, we will think you're gathering, and 35 కూడా punishment also will be there. 35వ వచనం. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు నేను. అంతే, దేవుడికి విరోధంగా నువ్వే చెక్ చేసుకో. నువ్వు చేసే పనిలో దేవుడికి అనుగుణంగా చేస్తున్నావా, దేవుడికి విరోధంగా చేస్తున్నావా? నాకు తెలుసు అని అంటాం మళ్ళీ మనం. You should check whether you're doing the things or speaking the things which is in alignment with God or not. But then after knowing that also, you say, yeah, I know I'm sinning, you say. 20th verse చూడండి. 20వ వచనం, verse 20. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. అంటే ఒక్కసారి నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు మీదనే స్టిక్ అయ్యి దాని నుండి బయటికి రావాలి. నీలో ఉన్న మంచిని నువ్వు హైలైట్ చేసుకోవద్దు, ఎందుకంటే నువ్వు చేసిన ఒక్క తప్పే హైలైట్ అవుతుంది కాబట్టి. When you have sinned, when you realize, stick to that particular part of repentance by coming out of it. Don't highlight your goodness and tell that I'm so good. నువ్వు లేవనుకో, ఇంకా నువ్వు మంచిగానే ప్రజెంట్ చేసుకుంటున్నావు అని అర్థం. So you need to come to this understanding of highlighting your weaknesses, not highlighting your goodness. So that means you're still there in weakness if you're highlighting a good part. చాలా మంది అంటే నేను ఇంత మంచి చేస్తాను, ఏదో తప్పు చేస్తే తానే పట్టుకున్నారు, అది కదా గుర్తు పెట్టుకోవాలి అని అంటారు. అది ఈ లోకంలో. Many people say, I have done so many good things. You want to find fault in only one thing? That's how the world operates. కదా, కానీ దేవుడి దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో చూడాలి నువ్వు. But you need to see how you are thinking. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావో లేకుండా నీ దృష్టిలో అనుకోవచ్చు. అదే వాక్యమే చెప్తుంది కదా, అన్ని మంచి చేస్తే ఒకటి చెడు చేసేవాడు అదే గుర్తు పెట్టుకోవాలని తెలివితేటలు ఉన్న వాళ్ళు దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటారు. The people who are having the worldly kind of wisdom will say, I've done so many good things. Why are you holding on to one negative thing? కదా, అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ఇప్పటి వరకు చేసిన మంచితనం వాళ్ళకు కొట్టివేయబడిందని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. But they don't realize all that good deeds is being nullified because of the evil work, one evil work which they have done. అంతే, నువ్వు మంచి చేస్తే ఆ మంచికే దేవుడు స్టిక్ అవుతారు, నువ్వు తప్పు చేస్తే ఆ తప్పు వైపు మాత్రమే చూపిస్తూ ఉంటారు. Yes, if you have sinned, God will focusing only on that particular bad aspect of yours, no matter how good you have done. Next verse 7. Verse 24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతను పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. అంతే, అంటే వీళ్ళు తాత్కాలికంగా తప్పించుకుంటున్నారు వాళ్ళు, ఇశ్రాయేలు జనాంగం. కాలేబు మాత్రం డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. Caleb was absolutely permanently selected, but the Israelites were only temporarily forgiven. అందుకే న్యూ టెస్టమెంట్ లో ఒకవేళ నీ హృదయ పాపములు క్షమింపబడవచ్చునేమో అని అంటారు. Because in the New Testament says perhaps the sin or iniquity of your sin will be probably forgiven. కాబట్టి ఇటువంటి ఆప్షన్స్ దేవుడు ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. When God is giving you such wonderful opportunity, make use of it. అరణ్యంలో సహజ మరణానికి గురిగాక తప్పలేదు వాళ్ళు. Because they didn't have a choice. Their corpses fell in the wilderness. తప్పించుకోవాలని చూసారే కానీ ఎప్పటికీ తప్పించుకోవాలని ఆలోచించలేదు. They wanted only temporary relief, but not permanently come out of the clutches of the enemy. కదా, వారి పిల్లల్లో దేవుడికి అనుగుణమైన మనసు ఉంది కాబట్టి వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళారండి. But there were some, because the children were pleasing to God, they entered the promised land. అది 31st verse లో చదవండి.
31వ వచనం. అయితే వారు కొల్లిపోవుదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదును, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, మిమ్మల్ని చూసి ఇలా ఉండకూడదని పేరెంట్స్ న్యూస్ నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు జాగ్రత్త పడి వాళ్ళు తప్పక ప్రామిస్ ల్యాండ్కి ఎంటర్ అవుతారు. But children, you are not a good example to your children. Children will mend their ways and they will enter into the promised land. కానీ ఆకాన్ విషయంలో ఆకాన్ పిల్లలు కూడా ఆకాన్ లాంటి వాళ్ళే, అందుకనే వాళ్ళకి అటువంటి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. But in the case of Achan's children, both of them, the parents and the children were the same. That's the reason punishment was there. మనుషుల అపనమ్మకము దేవుని ఉద్దేశాలని ఆలస్యం చేయొచ్చేమో కానీ చివరికి దేవుని ఉద్దేశమే నెరవేరుతుంది, అది మంచి అయినా చెడైనా సరే. There might be delay in the blessing, but remember, God's perfect will only will be happening. కదా హీబ్రూ 4:1 ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవలేమో అని భయం కలిగి ఉండును. ఈ వాక్యాన్ని బట్టి ఆకాను గుర్తు పెట్టుకొని ఇశ్రాయేలు జనాంగము ఏ విధంగా నమ్మి, ఏ విధంగా భయపడి, ఏ విధంగా దేవుడు తెమ్మి తప్పు చేసాం ఆ విధమైన ప్రవర్తన లేకుండా మీకు మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. You need to take heed, but don't be like the Israelites or Achan or whatever is done. You need to take heed and mend your ways. కదా అందుకనే జకర్యాలో మీకు ఆ రోజు చెప్పాను, 2 కర్రలు, జకర్యా చేతిలో ఉన్న 2 కర్రలు, ఆ నిబంధనను మీరు కాపాడుకోండి, దేవుడితో మీరు కాపాడుకొని మంచి ఫెలోషిప్ కలిగి ఉండాలి. I told you about the 2 rods of Zechariah. You need to focus on that covenant which God has given, and you need to be really good. కానీ మోషేని చాలా విసిగించేశారండి. But they vexed Moses very much. Deuteronomy 1:9 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 9వ వచనం. Deuteronomy chapter 1:9. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను. అంతే చెప్పేశాడు, నేనైతే మిమ్మల్ని భరింపలేను. వీరి కోసం ఎన్నిసార్లు దేవుడికి కోపం వచ్చినా కూడా వాళ్ళ కోసం అడ్డపడుతూ వచ్చాను, వారిని కాపాడుకుంటూ వచ్చాను, అయినా కూడా వాళ్ళు నా మీదే మర్మరింగ్ చేస్తూనే వచ్చారు. ఎంత మంచి చేసినా కూడా మనుషులు ఇలాగే ఉన్నారని మోషే తట్టుకోలేకపోయాడు. మిమ్మల్ని కాపుగాస్తున్న వాళ్ళని దుఃఖపరచకండి, వాళ్ళని మాదిరిగా చేసి మీరు ప్రవర్తించి నేర్చుకోవాలి, కానీ వాళ్ళని దుఃఖపరచడం అన్నది దయచేసి ఎప్పుడు చేయొద్దు. Therefore, don't grieve those people who are mending your ways, who are taking care of your souls. Exodus 18:18. Exodus 18:18. నిర్గమకాండము 18వ అధ్యాయం 18వ వచనం. నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడివే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షంలో నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యమును దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజల అందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచుకుంటులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారు మీ మీద న్యాయాధిపతులను నియమింపవలెను. అదే ఇక్కడ చేసింది. That's what has been done over here. అదే జరుగుతుంది. మీకు దొరికేటట్టు ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు, అందరూ మీకు ఒక ఇక్కడ బాధ కనిపించిందంటే ఒక్క ఫోన్ చేస్తే వీళ్ళ నుండి ఇంకొకరి చేసి ఏదో విధంగా మీకు హెల్ప్ అన్నది మీకు దొరుకుతుంది. That's the reason you have grief, you have access to anybody, you can call them and they are helping you. అంతే, మిమ్మల్ని చూసి పంపించేసి నెక్స్ట్ డే వచ్చి మీరు ఎవరు అని అడిగే పరిస్థితిలో ఇక్కడ లేరు ఎవరు. There's nobody who just talk to you and then they say I don't know who you are. Next verse చూడండి. Verse 22. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యముల అన్నిటినీ నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయంలోనూ వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. అంతవరకే. ఇది దేవుడి దృష్టికి, మోషే దృష్టికి అనుకూలంగా ఉంది. This was pleasing to God and to Moses, the commandment that came from the Lord. Numbers 11, 17 and 18 చూడండి.
Numbers 11 verses 17 and 18. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఇవి మాట వింటే దేవుడు చెప్పింది పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళారంటే తప్పక దేవుడు మీ మాట వింటారు. God will తెలియదు definitely, కదా, మీకు ఎలాగో తెలియదు, తెలిసినప్పుడైనా మీరు వినాలి. God will definitely hear you if you hold on to the కానీ word నీ and accept the తెలివితేటలు message. ఉపయోగించి దేవుడికి ఏం తెలీదు, నాకు తెలుసు కదా అని అనుకున్నావు అనుకో, నువ్వు ఫెయిల్ అయిపోవడమే ఎప్పటికైనా సరే. But if you go with your own thoughts and say God doesn't know anything, which you fail. నెక్స్ట్ Numbers 11, 17 and 18. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17, 18 వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటరిగా మోయకుండినట్లు వారు దానిలో పాలు నీతో కూడా భరింపవలెను. అయ్యో మోషే, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో నీ నుండి తీసి ఒక ఇంత పాలు వాళ్ళ మీద వేస్తానని చెప్పి ఏమైంది 18th verse లో. But the Lord is telling Moses, వాళ్ళు I can భరించాలి understand కదా, your అప్పుడు ఆ pain. బాధ తెలుస్తుంది వాళ్ళకి. The Lord is telling, okay, Moses, I understand what you're doing. And the Lord said, I'll take out the spirit from you and put it on them so that they will know what all things you are going through. 18వ వచనం. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినినట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు అని చెప్పి ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికాంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటురి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్యనున్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తింటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి. అంతవరకే. అంటే మీరేం చేస్తారు? దేవుడి వాళ్ళని కోరుకోవట్లేదు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, నేను ఇలా చేస్తా, అలా చేస్తాను, ఇలా ప్రతిదీ దేవుడు చెప్పేదానికన్నా నువ్వేం చేయాలో నువ్వు నిర్ణయం తీసుకోవడం వలన నీ పరిస్థితి ఇటువంటి దారుణమైన పరిస్థితి దిగజారిన తర్వాత బాధపడిన ఉపయోగం లేదు. అందరూ ఏమంటారు, నువ్వు చేసుకున్నావు కాబట్టి అనుభవించు అని అంటారు. Instead of asking God what is required from Him, you pick up the choices and say, this is what I want, and you already said and go about it. So whatever you ask, the same thing will happen. 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవు ఏలా నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనుల అందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ సమాజంలో గర్భమును ధరించితినా, నేనే వీరిని కట్టినా, పాలిచ్చి పెంచిన తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఏడవడం అంటే ఏంటంటే వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు చెప్పేది మోషే ఓకే చెయ్యాలి. Because they wanted Moses to say everything okay to whatever they demand for. చూసుకోండి, మీకు ఏం కావాలో, మీరు ఏమి కోరుకున్నారో అది ఎదుటి వాళ్ళు ఓకే చేయాలని చూస్తున్నారంటే మీకు ఇట్లాంటివే జరుగుతాయి, మంచి అన్నది జరగదు. ఇదైతే సత్యం, నేను చెప్పకపోయినా జరిగేది అది నేను చెప్తున్నాను. You also likewise only, whatever your heart desires, whatever you want other people to say yes to whatever you want. So you will get whatever the people got it also. 14వ వచనం. Verse 14. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయవ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము, నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అని విసుకుపోయాడు మోషే. Moses was totally తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ ప్రజల కోసము ఎంత కష్టపడ్డాడు, ఎంత వాళ్ళ కోసం దుఃఖపడ్డాడు, వాళ్ళని కాపాడుకోవాలని, రక్షించుకోవాలని, దేవుడి కోపం నుండి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఎన్ని చేసినా కూడా వాళ్ళని క్షమించి తీసుకొచ్చినా కూడా వాళ్ళ బుద్ధి అన్నది మారలేదు. అది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉందండి. Then and now, even now, people's mind has not changed. Moses was actually helping the people wanted to mend their ways, turn towards Christ, and help them to walk in the path. But never. 10వ వచనంలో ఏముంది? Verse 10. జనులు తమ తమ కుటుంబములో ఎవరి గుడారపు ద్వారములతో వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ప్రవక్తల దృష్టిలో నువ్వు ఎక్కడున్నావు? నీ ప్రవర్తన
ప్రవక్తల దృష్టిలో చెడ్డదిగా ఉందా మంచిదిగా ఉందా? How are the prophets viewing you as? Is it good? Are they treating you as a good person or not? సరే 20వ వచనం చదువుకోండి. Verse 20. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికాంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టి వరకు దానిని తిందురు. ఎనగా మీరు మీ మధ్యనున్న యెహోవాని నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏర్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కాబట్టి దేవుడి దృష్టిలో కూడా వాళ్ళు కరెక్ట్ గా లేరు. Therefore, they were not right even in the sight of God. అంటే నిన్ను నడిపించే వారి దృష్టిలో కూడా నీ ఎడల వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే నీ ఎదుగుదలకి తిరుగులేదని చెప్తాను నేను. Likewise, you need to check the people who are leading you. Are they grieved or are they happy? If they are happy the way you have been leading yourself, then your success will be Romans 8:7. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. Romans chapter 8 verse 7. ఎనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కన్ఫర్మ్ అంటే ఇది కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు మీ ఓన్ అంటే డిసిషన్స్ మీరు తీసుకోవచ్చు. మీరు ఎవరు వారో మీకు మీరే నోట్తో బయట పెట్టుకొని మీ ఓన్ డిసిషన్స్ మీరు తీసుకోవచ్చు. By this you will know who you are, whom you belong, and then you can take a decision on your own. ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవుని ఎప్పటికీ సంతోషపెట్టలేదు. Because the అది శరీరానుసారమైన నోరు గాని నాలుక గాని దేవుని అయితే సంతోషపెట్టలేదు. And those who are operating in the flesh cannot please God. Let it be mouth or let it be thoughts or anything related to the flesh. Acts 7:51-52 మళ్ళీ చెప్పండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51-52 వచనం. Acts chapter 7 verses 51 and 52. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరిచినోళ్ళని వారిలారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. జాగ్రత్త చదవండి 52. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి కదా. ఆ కాలంలో మీ పితరులు చేసిన వారు ఎవరిని వదిలేస్తారు? ఎవరిని వదలలేదే. Whom did your forefathers spare? Did they spare anybody? They persecuted everybody. Next. ఆ నీతిమంతుని రాకడ గురించి ముందు తెలిపిన వారిని అంటే జరగబోయేది ముందు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు బ్రతకనివ్వలేదు. And those who were prophesying and telling also, they did not spare them. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు నమ్మలేదు. When Jesus came, they didn't believe. వచ్చిన ఆయన్ని సిలువ వేసి చంపేశారు. And when Jesus came, they crucified him and killed him. Next. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయిపోయింది. అంటే అదే ప్రవర్తన నీలో ఉందంటే ఇప్పటికీ నువ్వు ఆయన్ని అప్పగించి హత్య చేసిన దాంతోనే సమానం అని అపోస్తలుడు పౌలు క్రొత్త నిబంధనలో చెప్పారు. క్రీస్తు మరణించి లేచిన తర్వాత జరిగినది మీతో చెప్తున్నారు. After Christ was resurrected, Apostle Paul was speaking these things that you have become a betrayer and murderer. When you are still handing over Jesus because of your own stiff-neckness and ఉపదేశం అవ్వలేదండి. Therefore, it's not the end of a sermon. ఈ జీవితంలో ఇంకొక మంచి అవకాశం ఇచ్చారు. The Lord God has given you a wonderful opportunity in your life. ఎందుకంటే నీ పౌర హక్కు పరలోకంలో ఉంది కాబట్టి క్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి దాన్ని రిసీవ్ చేసుకుని దేవుని చిత్తముతో దేవుని విధేయతతో నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలి. అది ఈ భూమి మీదనే నువ్వు అనుభవిస్తావు. You can enter into the kingdom of God only with your obedience, faithfulness and willingness, because your citizenship is in heaven. But while you're living over here, that's how you have to become. నీ ఆలోచన కూడా చెడ్డ సమాచారమే. I told you, even your thoughts is like a bad report or bad news. Okay, కాలేబు లాగా మంచి సమాచారంతో ఉంటావా లేకపోతే ఇశ్రాయేలు పెద్దలాగా చెడ్డ సమాచారాన్ని నమ్మి నాశనం అయిపోతావో? నీ లైఫ్ నీ ఇష్టం, నేనేం చేస్తా చెప్పు. The choice is yours. You want to be like Caleb or like the elders. How you want to obey God or disobey God, it's up to you. మోషే చెప్తాడు కదా, జీవము మరణము మేలు కీడు నీ ముందు పెడతాను, నీకు ఏది కావాలో తీసుకోండి. Moses says, see the blessings and the curses, that which is good and that you will like keep it before you. Whatever you want, you pick it up. ఎందుకంటే మోషే అయినా చెప్పాడు, నన్ను అడిగితే జీవమును కోరుకోమని. నేను అది కూడా చెప్పను, మీకు ఏది కావాలో మీకు కోరుకోండి. ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెడుతున్నాను.
Moses at least gave an option telling that if you ask me, pick that which is blessing and that which is good. But if you ask me, I am not going to say any of these things. It's your choice. But as the heaven and the earth, I keep them as witness. షలోమ్ ఆలెఫ్